నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. సనాతనుల పరిపాలనలో తొక్కిసలాటలు, ఈ గోడ కూలిపోవటాలు, జనాలు చచ్చిపోవటాలు ఏంటంటూ కూటమి ప్రభుత్వం మీద దాడి మొదలైంది. వైసీపీ దాడి చేస్తోంది. అలాగే ప్రత్యేకించి ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందనే దానికి సంబంధించి కూడా చాలా సందేహాలు, ప్రశ్నలు తలెత్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత హడావిడిగా సహాయక చర్యల కోసం 5-6 మంత్రులు క్యాంప్ చేయటం, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎక్కడి నుంచో అయినా సరే ముందర విజయవాడ నుంచి తర్వాత విశాఖపట్నం వచ్చి మరి సంఘీభావం ప్రకటించడం, ఇది కాదు కదా కావాల్సింది. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సింది. గోడ నానిపోతుంది, భారీ వర్షం జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా భక్తుల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు మర్చిపోయింది? పైగా జరిగిన సంఘటన గోప్యంగా ఉంచడానికి సింహాచలం ఈవో ఎందుకు ఎక్కువ తాపత్రయపడ్డారు? ఇప్పుడు కాకపోయినా కాసేపు అయిన తర్వాత నా విషయం తెలుస్తుంది కదా అని. ఇంకా బోల్డన్ అంశాలు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా మాట్లాడటానికి మనతో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు. నమస్కారం శివరామరెడ్డి గారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, నమస్కారం. ఇంకా అలాగే జనసేన నుంచి గాది వెంకటేశ్వరరావు గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్సారథి గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ శివరామరెడ్డి గారు, ఇవాళ రాష్ట్రంలో జరిగిన 2 సంఘటనలు చూస్తున్నారు. ఏంటి అంటే తిరుపతి తొక్కిసలాటని మరిచిపోకముందే ఈ సంఘటన జరగటం, పైగా అంత హడావుడిగా ఇక్కడ జరుగుతుంటే, అంటే చంద్రోత్సవానికి ముందే గోడ నిర్మాణం అంటే 2-3 నెలల క్రితం చేపట్టారట. అది పూర్తయింది. ఇసుకలో సిమెంట్ కలపటం మర్చిపోయారట. విశాఖపట్నం నుంచి జరుగుతున్న ఇన్పుట్స్ అంటే తొందరగా చేస్తే ఇలాగే ఉంటాయి కదండి. అది ఎందుకని ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆ విషయంలో దృష్టి పెట్టలేకపోయింది అనుకుంటారు శివరామరెడ్డి గారు? సార్, ఇది చాలా బాధాకరమైన విషయము. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింటే ఆయనకి ఈ మతాన్ని అంటగట్టి ఆయన కాబట్టి ఇది చేయలేకపోయినాడు, అదే మేమైంటే తప్పకుండా ముందే చర్యలు తీసుకునే వాళ్ళం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ చెప్పే పరిస్థితి. కానీ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యత తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ప్రతి సంవత్సరం ఫలానా డేట్కి ఫలానా పండుగలు వస్తున్నాయి, ఫలానా ఏరియాలో సింహాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని ఏ రోజుల్లో ఉంటాయని స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు. తెలిసినప్పుడు దాన్ని ఎప్పుడో చర్యలు తీసుకుని దాన్ని ఎప్పుడో కట్టాల్సింది పోయి కేవలం దోపిడీ కోసం సిమెంటు దానికి కావాల్సిన కలపకుండా ఊరికే వేసి మట్టి వేసో ఇంకోటి వేసో దాన్ని కట్టగట్టారని ఈరోజు అంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనారే. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారా, జనసేన వారా, లేదంటే టీడీపీ వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తుంటే కేవలం దోపిడీనే ఒక సంస్థగా పెట్టుకొని ప్రతి వాళ్ళు ఎప్పుడెప్పుడు దోపిడీ చేస్తామా, ఏం తిందామా అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఉంటే ఇంతకంటే అధ్వాన్నమైన పరిస్థితి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం ఆంధ్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు చెప్పినట్లు గతంలో తిరుపతిలో కూడా ఇదే విషయము మనం అందరం స్పష్టంగా చూసాం. ఎప్పుడు తెలుగుదేశం పరిపాలన ఉంటే అప్పుడు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు వస్తే బలి ఇవ్వాల్సిందే, ఏదో రకంగా చనిపోయే పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఆయన జనసేన నాయకుడు ఏం చెప్తారు? ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమాన్నైనా ఒక నిర్దిష్టమైన కాలంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఎలా చేయించాలి, ఏం తీసుకోవాలి, ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలని ఆలోచన చేయాలి. కట్టడమే కాకుండా దాని పక్కనే క్యూ లైన్ పెట్టడం, ఇవన్నీ ఇన్సిడెంట్ జరగడం వల్లే ఈరోజు ప్రాణాలు పోయినాయి అనేది మన అందరికీ తెలుసు. ఆ బ్రిక్స్ నాణ్యమైన బ్రిక్స్ పెట్టారో లేదో, నాణ్యమైన వస్తువులు వాడారో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ వాళ్ళు మామూలుగా మన సాంప్రదాయాలను గౌరవిస్తారు కాబట్టి వారు కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద మరి వాళ్ళలో స్పందనేమో కొంచెం ఒకసారి వాళ్ళు చెప్పాలి. ఈ లోపల ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. శివరామరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వారు ఏం మాట్లాడారు? అక్కడికి వెళ్ళారు కదా. సంబంధించిన గుడులు, గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం
పబ్లిసిటీ కోసమే ఆయన చేసింది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి ఒక కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు. తిరుపతిలో మనం చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే నేను తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? చెత్త పొజిషన్లోకి ఏమైనా ఇచ్చినట్టు అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆఫీసర్ గా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో స్క్రిప్ట్ అనేది ఉంది కదా, ఆ స్క్రిప్ట్ లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడు తాను పనిచేస్తా ఉన్నాడు. రైట్, గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, నవంబర్ లోపల గురుమూర్తి గారు దయచేసి మిగిలిన వాళ్ళందరికీ ఒక సబ్మిషన్ అండి, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి దయచేసి. వెంకట గురుమూర్తి గారు, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. మీరు అంటే డివోషనల్ యాక్టివిటీస్ పట్ల మీకు భక్తి శ్రద్ధ రెండూ ఉన్నాయి. సరే, ఆయన వస్తారు, మాట్లాడతారు, మీరు కూడా వెంటనే మాట్లాడతారు. ఓ క్రైస్తవుడు అయిన జగన్మోహన్ రెడ్డి కూడా మా ధర్మం గురించి మాట్లాడేస్తారా అని. క్రైస్తవుడు పరిపాలించినప్పుడు ఈ తొక్కిసలాట్లు లేవు, ఈ చచ్చిపోవటాలు లేవు. అంటే వెంకటేశ్వర స్వామి కూడా క్రైస్తవ పక్షపాతిగా మారాడా సార్? ఇక్కడ సింహాద్రి అప్పన్న కూడా మన దగ్గరే, మనమేమో సనాతనం భుజాన వేసుకొని కండువాలు కప్పేసుకొని మొత్తం కూటమి గురించి అంతా మాట్లాడుతున్నాండి, ఒక్కళ్ళ గురించి కాదు. ఇంత భక్తి శ్రద్ధలతోటి మెట్లు కడిగి మరీ చేస్తుంటే ఎందుకని దేవుడు ఆగ్రహించాడు? నిన్న ఆ గోడ కూలేలా చేశాడు. దేవుడు ఆగ్రహించాడా? కాంట్రాక్టర్ చేతకానితనమా? మీ ప్రభుత్వం చేతకానితనమా? మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే సింహాచలం అప్పన్న దేవస్థానం ఉందో, ఈ చంద్రోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రతో పాటు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ఆ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మరి నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ చంద్రోత్సవం సందర్భంగా మరి అక్కడ కావలసినటువంటి భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయటం కూడా జరిగింది. కావాలంటే దాని మీద కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎందుకంటే మేము కూడా అక్కడ భక్తులతో చాలా మందితో మీరు చెప్పినాక మాట్లాడాం. అదే సందర్భంలో రాత్రి 2:30 మరి వర్షం, గాలులు, ఎదురుగాలులు తీవ్రంగా వేయటం జరిగింది. వర్షం కూడా 30 నిమిషాల్లోనే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా. ఆ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ గోడ నానిపోవటం వల్ల అసలు ఆ గోడ కట్టిందే ఏదైతే నీరుందో నీరుని మరి మరల్చడానికి అక్కడ ఇబ్బంది లేకుండా ఆ గోడను కట్టడం జరిగింది. సరే, సంఘటన అయితే దురదృష్టకరం, బాధాకరం, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మరి ఒకే కుటుంబంలో 4 చనిపోయారు, మొత్తం 7 సభ్యులు మరణించడం జరిగింది. అయితే తక్షణమే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఒక 3 కమిటీ వేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి మరి ఏదైతే ఆ కుటుంబాలకు నష్టపరిహారం కానివ్వండి, అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ కుటుంబంలో సభ్యులు మాత్రం మనం తెచ్చేవలేం. ఎందుకంటే మరి జరిగినటువంటి సంఘటన దురదృష్టకరంగా జరిగింది, వాతావరణ ప్రభావంతో జరిగింది. అయినప్పటికీ కూడా కమిటీ వేశారు. అక్కడ ఏదన్నా గనక ఖచ్చితంగా గనక తప్పు జరిగి ఉంటే ఎవరైనా క్షమించేది, ఉపేక్షించేది లేదు. మీరు అన్నట్టు మరి మేము వచ్చిన తర్వాతే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. అలా అనుకుంటే వైజాగ్ లో తుఫాన్ వచ్చి
శ్రీకాకుళంలో తుఫాను వచ్చి అతలాకుతం అయినప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి ప్రతిపక్ష నాయకులు ఆ రోజున ఉన్నారు. ఆ రోజున అటుకెళ్ళి కూడా చూడాల. కొన్ని వేల మంది జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి మరి కొంతమంది చనిపోయినా కూడా అటుకెళ్ళే కూడా వెళ్ళా. కానీ ఈ రోజున మరి జరిగిన వెంటనే మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఏదో రాజకీయాలు మాట్లాడితే దేవస్థానం దగ్గర అదైతే మరి కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో వైజాగ్ లో గ్యాస్ లీక్ అయిపోయి ఎంతమంది చచ్చిపోయారో తెలియదా? ఆ రోజున జరగలేదా? తాడేపల్లిగూడెంలో కల్తీ మద్యం తాగి చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? అది ఓ పని చేయండి సార్ గురుమూర్తి గారు, ఒక ఏడాది పాటు మేము గుళ్ళు గోపురాలు మరమ్మతులు చేసుకుంటాం, ఈ లోపల భక్తులు ఎవరు రామాకండి అని చెప్పి అంతా సవ్యంగా ఉన్న తర్వాతే భక్తులకు ప్రవేశం కల్పించండి. ఎందుకంటే గుడి గోపురానికి పోవాలంటే ఇవాళ మళ్ళీ వెళ్ళినోడు తిరిగి వస్తాడా లేదా అనే అనుమానం, భయం జనాలకి, భక్తులకు ఉండకూడదు కదా, తల్లిదండ్రులకు ఉండకూడదు కదా, భార్యాభర్తలకు ఉండకూడదు కదా, వాళ్ళ బిడ్డలు వెళ్తే మళ్ళీ వస్తారా లేదా అని. ఒక ఏడాది పాటు మూసేయండి సార్. కాదు, ఒక ఏడాది పాటు మూసేసి మరమ్మతులు చేసి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి పరిపాలించడం వల్ల గుళ్ళు మైలపడ్డాయి, మేము శుద్ధి చేస్తున్నాం, మొత్తం ఆయనకి మొత్తం అన్ని రకాల శుద్ధి మంత్రపూర్వకంగా చేస్తాం, అన్నీ కడతాం, అప్పుడు రండి అని చెప్పండి భక్తులకి రక్షణ కల్పించలేని దేవస్థానాలు ఎందుకండి, దేవాదాయ శాఖ ఎందుకండి? నాకు అర్థం కాదు. వెంబడే వెళ్ళి హోంమంత్రి మాడతారా కూడా అంటే ఎవరన్నా పోయేదాకాగి గబుక్కని వెళ్ళిపోయి అప్పుడు మేము రిలీఫ్ మెజర్స్లో మేము ఇరగదీసి చేసాం, ఇది కాదు కదా మీ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేసింది. తిరుమలలో తొక్కిసలాట జరుగుతుంది, 7 చచ్చిపోతారు, చైర్మన్ ఏమో జరుగుతాయి ఇలాంటివి అని ఆయన వచ్చి క్షమాపణ డిమాండ్ చేస్తే ఆయన పట్టుకొని ఈసరించి మాట్లాడతారు డిప్యూటీ సీఎంని. ఇంకా పని చేసేవాడిని చేయనీరు, మీరు చేయరు, ఎలా సార్ మరి? వాసుదేవన్ గారు, ఇప్పుడు మేమేమి పని చేయకపోవటము జరిగింది, పొరపాటు జరిగింది, చాలా పొరపాటు, మేమేం కాదనుకోలేదు. అంత మాత్రాన గుడులన్నీ మూసేసి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు కూడా రావచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు మరి శ్రీమతి మరి తిరుపతి దేవస్థానానికి వచ్చి అక్కడ డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకున్నారు. ఎందుకు అపవిత్రం అవుతుందండి? ఎవరైనా రావచ్చు. మీరందరూ అన్నారు కదా, మీరందరూ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం వల్ల గుళ్ళు గోపురాలు అపవిత్రం అయిపోయి మైలపడ్డాయి అన్నారు కదా. చక్ర స్నానాలు అవి చేయించి ఆయనకి ఇప్పుడు గ్రహణాలు పట్టినప్పుడు ఏం చేస్తారంటే తర్వాత కళాన్యాసం చేస్తారు గుళ్ళల్లో, మళ్ళీ ఆ పవర్ అంతా తీసుకొచ్చి భగవంతుడికి అట్రిబ్యూట్ చేసే విధంగా అవన్నీ చేయించండి సార్. చేయిస్తే ఈ దోషాలు జగన్మోహన్ రెడ్డి కారణంగా అంటిన దోషాలన్నీ పోయి భక్తులకి సేఫ్గా దర్శనం జరుగుతుంది. సార్ వాసుదేవన్ గారు, ఇవాళ మాకు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మేము చిత్తశుద్ధితో, కూటమి ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో చేస్తాం. ఎందుకంటే మాకు కూడా బాధ, హిందూ ధర్మాన్ని ఏ విధంగా రక్షిస్తున్నారు, ఎవరు ఏ విధంగా చేశారు, ఎవరి టైంలో ఏ విధంగా జరిగింది ఈ రాష్ట్రంలో అనేది అందరికీ, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, అందరూ చూశారు. ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా తప్పు, దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే అది అక్కడ వాతావరణం కూడా ఆ రకంగా జరిగింది. ఏదైనా సరే అది అక్కడ నాశరకంగా ఉండా, ఏ రకమైన ఇబ్బంది ఉండా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు కట్టుదిట్టంగా తీసుకునే బాధ్యత తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో, ఎందుకంటే ఇవాళ అక్కడ మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఎప్పుడూ లేని విధంగా ఏర్పాట్లు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ వాటర్ విషయంలో కానీ, కింద నుంచి పై వరకు టెంట్లు వేసే విషయంలో కానీ అన్ని కూడా భక్తులకు సంబంధించిన చర్యలు తీసుకున్నారు. కానీ ఆ గోడ నిర్మాణంలో మరి ఆ విధంగా జరిగింది, వాతావరణం వల్ల కావచ్చు, లేకపోతే ఒకవేళ దాంట్లో తప్పుండా కూడా తర్వాత మీరు చెప్పారు మంత్రులు వెళ్ళారు, వెళ్లకుండా ఎలా ఉంటారండి? వితిన్ మినిట్స్ లో వెళ్ళి నేను అన్నది అది కాదు గురుమూర్తి గారు, జరిగేదాకా ఆగి అప్పుడు గబుక్కన పరిగెత్తుకెళ్ళటం ఏంటి? ముందరెళ్ళి చూసుకోవాలి కదా అని నేను అన్నది అది. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఏదన్నా జరిగేటప్పుడు ఒక ముఖ్యమైన దేవాలయంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నేను కూడా కాదంటలా, ఎందుకంటే ఒక పెద్ద దేవాలయం, పవిత్రమైనటువంటి మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి దేవాలయాన్ని ఏది జరిగినా కూడా చూడాలి. గతంలో అదే దేవస్థానానికి ఎవరినో తీసుకొచ్చి ఆస్తులు ఆక్రమించుకున్నారని చూశారు, అదే విధంగా అక్కడ హుండీలు కొట్టేశారు, అవన్నీ కూడా అక్కడ భక్తులందరికీ తెలుసు. విశాఖపట్నంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తెలుసు ఆ దేవస్థానాన్ని ఎంత రప్చర్ చేశారో. గతంలో మరి అశోక్ గజపతిరాజు గారు ఉన్న ఏ విధంగా ఉంది అని తెలుసు. చిన్న పొరపాటు జరిగింది, అది కూడా
ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో సరిదిద్దుకుంటాం. ఎందుకంటే చాలా మాకు కూడా బాధ ఉంది. 7 చనిపోవటం అంటే ఆషామాషి విషయం కాదు. దాని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. అంత మాత్రాన మేము దేవాలయాలు మూయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఖచ్చితంగా చేస్తాము. కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. ఒకరికి ముగ్గురు ఉండం, మేము అన్ని కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. చూస్తాం సార్. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం సార్ వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్, జరిగిన సంఘటన బాధాకరము, దురదృష్టకరము. వెంటనే ఏమంటున్నారు తెలుసా అండి? ఆ రోజు క్షమాపణ చెప్పారు కదా, ఇవాళ ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పడం తప్పైపోయింది. అంటే ఆయన గుండె ద్రవించి వచ్చి ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. తిరుపతి విషయంలో మాట్లాడారు. ఆయన చేయాల్సిందంతా చేశారు. పార్టీ వైపు నుంచి కూడా సహాయం ఎక్స్టెండ్ చేశారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే, అప్పుడు చేశారు కదా 1857 డిసెంబర్ 23, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని మొదలెడతారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం కూడా తప్పైపోతుంది మీ వైపు నుంచి. తర్వాత నిన్న పంచకర్ల సందీప్ గారు ఒక ట్వీట్ చేశారు సార్. జరిగిన దుర్ఘటనలో జన సైనికులు మృతి చెందడం బాధాకరం. వాళ్ళు కాక ఇంకో 3 కూడా మృతి చెందారు. వాళ్ళకు కూడా ఈ బాధాకరము, ఈ సంతాపము, ఈ సానుభూతి ఉంటుందా అండి? మళ్ళీ అమ్మడి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అవసరమా? ఇప్పుడు భక్తులు చనిపోయారు, దురదృష్టకరం. అంత హడావుడిగా సందీప్ గారు ట్వీట్ చేయటం ఏంటి? రెండోది, నేను గవర్నమెంట్ని అడుగుతానండి, జనసేన అడగట్లా. మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి సంఘటనలు జరిగేదాకా ఆగటం దేనికి? ఈవో సుబ్బారావు గారు మీద ఆయన ఏదో మేము ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఈవో సుబ్బారావు మాట వింటలేదు. అంటే మీ గవర్నమెంట్లో మీ ఆఫీసర్స్ మీ మాట వింటలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి మీద వేద్దామంటే ఆయన టైంకి వైజాగ్లో లేడు, లేకపోతే ఆయన మీద వేసేయచ్చు. ఏంటి సార్, ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాసన్ గారు, ముందుగా మీకు అలానే పెద్దలు శివరామరెడ్డి గారికి, అన్న గురుమూర్తి గారికి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి కూడా శుభోదయం. నిన్న చనిపోయినటువంటి కుటుంబాలకి జనసేన పార్టీ తరపు నుంచి నివాళులు అర్పిస్తూ సానుభూతి తెలియజేస్తూ, మంచిగా నాకు ఒకందుకు కొంచెం ఉదయాన్నే కొంచెం సంతోషం వేసింది. ఏంటంటే ఒక పాత జర్నలిస్ట్ గారు ఒకసారి నాకు కలిసినప్పుడు, ఈ మధ్యన జర్నలిజం అనేది చచ్చిపోయింది సార్ ఈ రాష్ట్రంలో. జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడూ కూడా గవర్నమెంట్ కి అపోజిషన్ లాగా ఉండాలి. అది జర్నలిజం అంటే అర్థం. అది ఈ రోజున అది పోయి ఎవరు ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన ఛానల్కి వాళ్ళు ఉన్న సందర్భం మాలాంటి వాళ్ళకి బాధేస్తుంది. అంటే ఇక నేను అనుకున్నా, ఇవాళ ఆ అపోజిషన్ మీరు చూసినందుకు కొంచెం సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడినట్టుగా మీరు అపోజిషన్ పాత్ర వహించండి. ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చేసుకుంటూ చెప్పినందుకు కొంచెం ఒకందుకు కొంచెం బాధేస్తుంది నాకు. ఇక్కడ మేము ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రైస్తవుడు, ఆయన గుళ్ళోకి వెళ్తే అపవిత్రాలు అయిపోయినాయి అని మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడలేదు సార్. మీరు ఒకసారి రికార్డు చూసుకోండి. మేము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ కూడా ఆయన ఏదో క్రిస్టియను, ఆయన వల్ల ఇది అవుతుంది అనే సందర్భం మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఆ కామెంట్లు మేము ఎప్పుడు చేయలేదు. ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు ఇది పొరపాటు జరిగిందని ఎత్తి చూపించాం. కానీ ఇప్పుడు మంది పెద్ద సెక్యులర్ దేశం మంది. ఈ సెక్యులర్ దేశంలో ఆ ముఖ్యమంత్రో లేదంటే ప్రధానమంత్రో ఇంకొకటో ఏ క్యాస్ట్ నుంచి అయినా అవ్వచ్చు, ఏ మతం నుంచి అయినా అవ్వచ్చు. అది మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మంది. సో ఇన్ని మతాలతో ముడిపడినటువంటి ఈ భారతదేశంలో ఏ మతం నుంచి ఏ పదవిలోకి వెళ్ళినా కానీ మనం ఆ పదవిలోకి వెళ్ళాడు కాబట్టి కడమ వాళ్ళని తప్పు చూస్తారనే భావన అసలు మనకు లేదు కదా. అది ఉంటే ఆ రోజు రాజ్యాంగం అట్లా రాసేవాళ్ళు కాదేమో. ఇవాళ మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతం గురించో లేదంటే ఆయన ఏ గుడికి వెళ్తాడు, ఏ దేవాలకి వెళ్తాడు మేము ఎప్పుడు మాట్లాడలేం. మేము కానీ చేసినటువంటి చర్యల మీద మేము ఎప్పుడైనా పోరాడాం. ఇవాళ కూడా ఇందాక గురుమూర్తి అని చెప్పాడు, అదే వైజాగ్ లో హుదూద్ తుఫానప్పుడు కానీ లేదా పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళంలో కానీ విపరీతమైనటువంటి నష్టం జరిగినప్పుడు ఒక్క నిమిషం వెళ్ళి అక్కడ చూశాడు. ఆయన ఒక పూట అక్కడ గడిపి
ఒక ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళందరికీ మంచి జరగాలనే ప్రయత్నం కానీ లేదంటే మంచి చెయ్యండి అని కానీ వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని కానీ తీసుకొచ్చి కానీ చేపించిన సందర్భం ఉందా ఎప్పుడన్నా? లేదు. ఎక్కడైనా సరే అసలు రాష్ట్రంలో ప్రకృతి విపత్తు జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించిన సందర్భం ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలా చేశాడు కాబట్టే ఆయన పథకండికి. వెంకటేశ్వర గారు, ఐ డూ అగ్రీ మీరు చెప్పిన దాంతో, ఒక నిమిషం వినండి, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆయన అలా చేశాడు కాబట్టి పథకండికి దించేశారు, 5 లాగేసి పథకండికి దించేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర అండి. మీరు వర్తమానంలో ఉన్నారు, మనం వర్తమానం గురించి మాట్లాడదాం. వర్తమానంగా వస్తా, ఎప్పుడు వర్తమానం మాట్లాడేటప్పుడు చరిత్ర కోట్ చేసుకోవాలి తప్పది. నేనేమంటానంటే ఇవాళ ఆయన వెళ్ళినందునే తప్పు పట్టట్లా. ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు కాబట్టి రాష్ట్రంలో సీఎం హోదాలో ఉన్నాడు, వాడు ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ వెళ్ళినప్పుడు మనం ఏమి మాట్లాడుతున్నాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్పాడు, లేదంటే అక్కడికి వెళ్ళి గుడ్లు మెట్లు కడిగాడు, ఇవన్నీ కోరాడు అంటే మాకు ఉన్నటువంటి గౌరవం కొద్ది మేము చేసాను చెప్తే మేము ఎవరు తప్పు పట్టేసేసి మేము వీళ్ళేదో అన్యాయం చేస్తారని కాదు మేము మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా అలాంటి ప్లేసుల్లో మనం ఫెసిలిటీస్ కల్పించవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు చెప్పినట్టుగా పెద్ద దేవాలయ దగ్గర జరిగేటటువంటి ఆ ఏదైతే ఎప్పుడైతే ఉత్సవాలు జరిగితే అప్పుడు ఖచ్చితంగా చేయాలి. కానీ సింహాచలం అనేది మనకు తెలుసు, కొన్ని వందల సంవత్సరాల క్రితంలో ఏర్పడినటువంటి టెంపుల్, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ దేశంలోనే. అలాంటి సాట కొన్ని ఆ పాత రోజుల్లో కట్టినటువంటి పోతే మళ్ళీ వాటి స్థానంలో మనం నిర్మించుకుంటూ లేదంటే ఇప్పుడు జనానికి అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నాం. దురదృష్టవశాత్తు అక్కడ జరిగింది అది ఒక పెద్ద ప్రకృతి విపత్తు. నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాను, అక్కడ ఆ నైట్ ఆ లైవ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్ళు ఏమన్నారంటే నిజంగా దేవుడు యొక్క ఏమంటాం ఆ ఉగ్ర రూపం ఈ రకంగా ఉంటుందా అన్నట్టుగా మాకు అసలు భయం వేసింది. అంత పెద్ద ఎత్తున ఆ వర్షం గాని, ఆ గాలి గాని, ఆ సుడిగాలి గాని, అసలు నిజంగా చంద్రోత్సవం జరిగేటప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది అంట అక్కడ ఆ ఉగ్ర రూపానికి. కానీ ఎంత పెద్ద ఎత్తున ఆ ఉగ్ర రూపం దాల్చాడా అన్నంతగా అసలు భయం వేసింది మాకు. అక్కడ మేము బతుకుతామా లేదన్నంత వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారంటే అది ఒక పెద్ద ప్రకృతి విపత్తు కింద మనం తీసుకుందాం. అది దేవుడు చేసిందా లేదంటే ఇంకోటి అనేది ఏదేమన్నా మానవ తప్పిదం అయితే కాదు అది. ఇప్పుడు మనం ఏమో ఉన్నప్పుడు గోడ కట్టారు కొత్తగా గోడ కట్టినంత మాత్రం పడిపోద్ది అని చెప్పేసి మనం అనుకోము. లేదంటే పెద్ద స్ట్రాంగ్ గా నిర్మించినటువంటి విపరీతం ఏమంటాం మనం పెద్ద హోర్డింగ్సే మనం అది పెద్ద స్ట్రాంగ్ 100% స్ట్రాంగ్ అనుకునే కూడా ఒక్కోసారి ఎందుకు పడిపోతే అర్థం కాని పరిస్థితి. ఇది పూర్తిగా ఇక్కడ ప్రకృతి విపరీత కిందే మనం అందరం కూడా భావిద్దాం. పడిన దానికి సరిపోయిన దానికి మేమేమి దాన్ని మా ఖాతాలో మేమేదో పెద్ద గొప్పగా చేసామని చెప్పుకోవట్లా. ఇవాళ పరిపాలించే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి జరిగిన దానికి బాధ్యత ఖచ్చితంగా మేమే వహిస్తాం. కానీ అది ఒక పెద్ద ప్రకృతి విపత్తు, అంతగా ఊహించనంతగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి ఇవాళ మేమేదో రాగానే జరుగుతుంది అని మీ పంచకర్ల సందీప్ గారు ఆ రకంగా ట్వీట్ చేయడం కరెక్టేనండి? జన సైనికుల మృతి బాధాకరం అంటే మిగిలిన వాళ్ళు మృతి ఎంత బాధపడరా మీరు? ఒకటి వాసుదేవన్ గారు వెంబడే డిలీట్ చేశారు ఆయన ట్వీట్. అది మేము అన్నట్టుగా ఖచ్చితంగా మేము దాని మీద పార్టీ పిలుస్తారు అడుగుతాం. కానీ అంటే ఆయన ఆ ప్రాంతవాసి కాబట్టి నేను అనుకుంటాం వాళ్ళ నియోజకవర్గంలో సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు ఆ ఎమోషన్ లో గబక అట్లా పెట్టి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సరే ఏదేమైనా చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలపడం అనేది తప్పని మనం భావించడం. కానీ ఒక పార్టీ తరఫున ఆ రకంగా పెట్టాడు కాబట్టి అది కొంచెం చర్చాంశనీయమైంది. సరే ఆయన సంగతి వదిలేద్దాం సార్. ఆయన ఏదో హడావిడిలో పెట్టాడు. మీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారి సంతకంతో ఆ ప్రెస్ జన సైనికుల మృతి బాధాకరం, అక్కడ భక్తుల మృతి బాధాకరం అనొచ్చు కదా, ఎందుకు అంత హడావిడి? కొంచెం నిదానంగా పంపించచ్చు కదా ప్రెస్. అది చనిపోయిన నా తెలిసి నా దగ్గర కూడా ఉంది, చనిపోయిన వాళ్ళందరికీ అని వచ్చింది కానీ జన సైనికులు అనేది లేదండి. మీరు ఎదురుకుంటే చూడండి స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు హోల్డ్ లో పెట్టి చూడటం నాకు అంత అలవాటు లేదు, జస్ట్ మాట్లాడుతున్నాను దీని మీద అంత నాకు నాలెడ్జ్ లేదు. నేను మళ్ళీ చూసి మీకు ఖచ్చితంగా పంపిస్తాను, ఎందుకంటే మాకు అఫీషియల్ గా వస్తుంది కదా మాకు. దాంట్లో అయితే అలాంటిది లేదు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. మాకు అఫీషియల్ గా పెట్టిన దాంట్లో చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించారు తప్పితే స్పెసిఫిక్ గా జన సైనికులు అనేది లేదు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఒకటి చెప్తున్నామండి, మేము ఎప్పుడూ కూడా కులాలు మతాలు అనేది మా దృష్టిలో ఎప్పుడూ లేదు. కాకపోతే ఎవరో కూడా ఏదో కులంలో పుడతాం, ఒక మతంలో పుడతాం, మన మతాన్ని ఖచ్చితంగా మనం గౌరవించి తీరుతాం. అది కూడా తప్పని మేము అంటలేదు. ఇప్పుడు ఆయన క్రిస్టియానిటీగా వెళ్ళాడని మేము ఏ రోజు తప్పు పట్టలేదా? మేము ఇప్పుడు వాళ్ళు తప్పు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు హిందువులు ఎత్తుకున్నాడు, వాళ్ళు తప్పు పడుతున్నారు. మేము ఏ రోజున కూడా ఆయన ఎక్కడికెళ్ళా మేము తప్పు పట్టలేదు, ఇంకోటి వెళ్ళి తప్పు పట్టాం, ఎవరు వెళ్ళి తప్పు పట్టాం. మనకు తెలియదు కదా మనకి. కాంట్రాక్టర్ ఏం చేస్తారు చెప్పండి సార్? కమిషన్ వేశారు. ఇప్పుడు కొండంతవి ఎలుకను పట్టడం ఉన్నదే స్వామి కొండ మీద,
మళ్ళీ దాన్ని తవ్వకండి, ఆ కొండను అట్లా ఉండనియండి. ఎలుక కూడా అక్కడే ఉంది, ఎలుక కూడా అక్కడే ఉంది, కొండను తవ్వక్కర్లా, ఎలుక రెడీగా ఉంది, పట్టుకోండి, కాంట్రాక్టర్ని పట్టుకోండి అంటున్నా. వాసుదేవన్ గారు, ఖచ్చితంగా మనకి ఒక ఇన్సిడెంట్ జరగంగానే ఒక ఎంక్వైరీ లేయటం అనేది మనకి ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి చర్య. ఇక్కడ మీరు అంటగా ఎదురే ఉన్నారంటారు, ఎదురే ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా రిమార్క్ లో దాంట్లో అసలు ఇసుకలో సిమెంట్ పోయి మర్చిపోయారు అని చెప్పేసి మీరు అన్నారు. ఎస్, అలాంటి ఏంటి ఖచ్చితంగా తీసుకుంటాం, మీరు సీరియస్ యాక్షనే. అక్కడ నిజంగా తప్పు జరుగుండి కేవలం అది మానవ తప్పిదం అయితే 100కి 200% వాళ్ళ శిక్షార్హులే. ఏ రకంగా కూడా మీరు ఎవరిని కూడా క్షమించవలసిన అవసరం లేదు, క్షమించడం కూడా మాకు బాధ్యత ఉందండి. మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మేము కడమావాళ్ళలాగా రెస్పాన్సిబిలిటీ లేకుండా మాకు అధికారం వచ్చింది అని చెప్పి అధికారం ఎంజాయ్ చేసే పరిస్థితి కాదుకుంటుంది. మేము మాకు ఇచ్చినటువంటి బాధ్యతని 100కి 200% మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము ఇవాళ ఉన్నాం. అందుకనే కొన్నిసార్లు రియాక్ట్ అయ్యే కారణం కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్న ఊరుకున్నట్ల మా మీద ఉన్నటువంటి బాధ్యతను మేము రైట్, ఐ అప్రిషియేట్ ది స్పిరిట్ ఆఫ్ జనసేన అండి. ఒకసారి వెంకటేశ్వర గారు, హోంమంత్రి గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. హోంమంత్రి గారు అనిత గారు 27వ తేదీన ఏం మాట్లాడారు, 30వ తేదీన ఏం మాట్లాడారు, రెండు చూద్దాం ఒకసారి. భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా వెంకటేశ్వర ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది, ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. పార్థసారథి గారు, హోంమంత్రి గారు మాట్లాడింది విన్నారు. 27వ తారీఖు అసలు మేము 5 వచ్చాం, మేమంతా బ్రూస్లీలు, దారాసింగ్లు అందరూ ఇక్కడ ఉన్నారు, మొత్తం పటిష్టంగా ఏర్పాట్లన్నీ చూసాం. ఇవాళ షీఈస్ సింప్లీ డినయింగ్, మేము చూసుకోలేదండి. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ హోమ్ మినిస్టర్ విచ్ షీ ఈజ్ నాట్ సపోజ్ టు, షీ హాస్ డెలివర్డ్ దట్. షీ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ హోమ్ మినిస్టర్ అండి. ఎవరో సాధారణ భక్తులు మా బాటి పెద్దగా చదువుకున్న వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. ఆవిడ హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి తర్వాత హోమ్ మినిస్టర్కి అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆవిడ మాట్లాడటం అనేది నేషనల్ మీడియా కాట్ దాన్ని పట్టుకుంది. హోమ్ మినిస్టర్ ఏంటి ఇట్లా మాడుతున్నారు ఏంటి అని. మరి 5 మంత్రులతో వెళ్ళింది, మేము అసలు ఇరగదీసి ఏర్పాట్లు చేసామని చెప్పింది మీరే, ఇవాళ వచ్చి చెబుతున్నది మీరే, నిర్లక్ష్యం జరిగిందని. కాంట్రాక్టర్ మీ ఎదురుగుండా ఉన్నాడు, మీరు కొండను తవ్వద్దు బాబు, కొండ అది దేవుడిది, దాన్ని తవ్వమాకండి, ఎలుక రెడీగా ఉంది, బోన్ మీరు తీసుకొచ్చి పెడితే పడుతుందని చెప్పినా వినకుండా కమిషన్ ఏర్పాటు వేసుకోండి, నథింగ్ రాంగ్ అని వేసుకోవాలి కూడా. దాని మీద ఒక 2-3 నెలలు తాత్సారం చేసి జనం ఇది మర్చిపోయేదాకా జనం మర్చిపోతారు. పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్, మీకు తెలియదు కాదు పార్థసారథి గారు. ఇంత బాధ్యత రహిత్యం ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వం తొక్కిసలాట జరిగితే టీటీడీ బోర్డు చైర్మన్ ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఆయన జరుగుతూ ఉంటాయి. ఇంట్లో మనుషులు, ఆవుల గురించి మాట్లాడమంటే ఇంట్లో మనుషులు బాటలు లేదా అంటాడు. పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పమని అడిగితే సారీ చెబితే ప్రాణాలు తిరిగి వస్తాయంటాడు. ఏంటి సార్ ఈ అడ్మినిస్ట్రేషను? పొద్దున్న లేస్తే మీరు సరే ఆయన అలా చేశాడు కాబట్టి 11కి కన్ఫైన్ అయ్యాడు, ఇవాళ ఆయన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరేమీ అనుకోవట్లేదా? జనసేన ట్వీట్ చూసారా? దాని కింద కామెంట్స్ చూసారా? అంటే జన సైనికులు ముచ్చింతేనే మీరు సంతాపం చెబుతారని సిగ్గు అనిపించట్లా? పార్థసారథి గారు వినిపిస్తోందా? మ్యూట్లో ఉన్నారేమో మీరు. డిస్టర్బెన్స్ ఉంటుందేమో మ్యూట్ చేశాను. రైట్ సార్, రైట్ సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ దురదృష్టకర సంఘటనలో అసువులు బాసినటువంటి వారికి, వారి కుటుంబాలకి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పేసి మొట్టమొదటిగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం అనేది అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో అయితే మానిటరీ బెనిఫిట్స్ అనేటువంటివి అయితే ఇమీడియట్గా ప్రకటించారు, కొంత స్వాంతన కలిగించారు అనేంత వరకు వాస్తవం. అంటే దురదృష్టం ఏంటంటే అండి, మన యొక్క రాష్ట్రంలో కానీ మన యొక్క దేశంలో కానీ రాజ్యాంగ వ్యవస్థ, అధికార వ్యవస్థ అనేటువంటివి 2 పట్టాల్లాగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ, మన యొక్క అధికార వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, వీళ్ళు వాళ్ళలో వెళ్ళడం, వాళ్ళు వీళ్ళలోకి రావడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అది జరగడం ద్వారానే ఇట్లాంటి యొక్క సంఘటనలు ఈ రోజే కాదండి, ప్రతి ఒక్క ప్రభుత్వం ఉండేటువంటి దగ్గర కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు విమర్శించడం మంచిదే, ఎందుకంటే బాధ్యతగా విమర్శించారు. కానీ ఆయనకు ఆ అర్హత లేదు అని చెప్పేసి నేనంట.
ఎందుకు అంటే అంతర్వేదిలో జరిగింది, రామతీర్థంలో జరిగింది, విజయవాడలో జరిగినటువంటి యొక్క వస్తువుల యొక్క ఇవి జరిగింది. దాన్ని ఏం చేశారండి? ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా దాన్ని ఇంతవరకు ఎందుకు తేల్చలే అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు? ఒకటి. రెండవది, ఇప్పుడిప్పుడే మనం అంతా వార్తల్లో చూస్తున్నామండి, వాస్తవంగా దీని మీద సరి అయినటువంటి విచారణ లేకుండా ఎవరేం మాట్లాడినా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి అధికారులని బాధ్యులు చేయాలి, అధికారులతో పాటు ఆ కాంట్రాక్టర్ను కూడా బాధ్యులు చేయాలి అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే ప్రతి ఒక్క చోట ఎలా ఉంటుందంటే అండి, విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక జనరల్ డైరీ లాగా ఉంటుంది. చందనోత్సవంలో ఎవరెవరు బాధ్యతలు ఏంటి, ఆ బాధ్యతలన్నీ కూడా ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. మన దేశంలో ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు వచ్చిండేటువంటి ఐఏఎస్ ఆఫీసరో అక్కడ ఉండే ఆలయ అధికారో ఆయనకి ఏం తోస్తే అదే. ఈరోజు ఆయన మారిపోయి ఇంకోటి వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏం తోస్తే అదే. ఈ జనరల్ టోటల్ డైరీ మెయింటైన్ చేసి ఇదే పద్ధతిలో, మూస పద్ధతిలో వెళ్ళాలి. ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు ఏ విధంగా సరిచేయాలి అనేటువంటి విషయాన్ని ఏ ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అది ఏ పార్టీలో అయినా కూడా. నేను దాని విషయంలో అధికారులదే ప్రాథమిక బాధ్యత అని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఆ గోడ ఒక ఇంజనీరు నిర్వాకం, ఇది ఒక వార్తలో వచ్చిండేటువంటిదండి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఒక కార్యనిర్వాహక ఇంజనీర్ ఇలాంటి వాడే. గత వైకాపా ప్రభుత్వంలో ఋషికొండపై కోట్లు కుమ్మరించి చేపట్టిన ప్యాలెస్ నిర్మాణ విషయంలో అంచనాల విలువలకు మించి చేపట్టిన యాత్రీ నివాస ఆధీకరణ పనుల్లో ఇప్పుడు సింహాచలంలో కూడిన గోడ, వీటన్నిటి వెనుక ఉన్నది ఆయనే. ఇది వాస్తవంగా అయితే విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కడుతున్నటువంటిది దేవస్థానం కాదండి, పర్యాటక శాఖ. 54 కోట్లు దానికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి మనం చూస్తే 2000 ప్రాజెక్టు డిపిఆర్ 2021లో పూర్తయింది. 22 డిసెంబర్ 14వ తేదీ మంజూరు చేశారు. 23లో టెండర్లు పిలిచారు. గుత్తేదారు అనంతరావు అనుకోకి ఇచ్చారు. లక్ష్మణరావు 54 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. బృహత్ ప్రణాళిక అమలు విషయంలో దేవాదాయ పర్యాటక శాఖల మధ్యలో సమన్వయ లోపం, కొన్ని మార్పు చేర్పులతో పనులు జాప్యమయ్యాయి. ఎట్టకేలకు ఈ పనులు 2024 మార్చి 7న వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇదే ఇక్కడ దురదృష్టం ఏంటంటే 2021లో డిపిఆర్ తయారైతే దానికి సంబంధించి ఇంతకాలం ఎందుకుంది అనేటువంటిది ఒకటి. 100% దురదృష్టం ఏంటంటే హడావిడిగా వచ్చి భక్తులందరూ వస్తున్నారు, పని చేయండి అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి ఆ రాజకీయ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ నాయకులు అక్కడ వచ్చేసి కాంక్రీట్ వాళ్ళ యొక్క ఈ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ కాంక్రీట్లో పిల్లర్లు వేసారని చెప్పి అడగలేరండి. ఎవరు చెయ్యాలి ఆ పని? గవర్నమెంట్ అడగాలండి, రాజకీయ నాయకులు అడగలేరు. ఐ డూ అగ్రీ. మీరు హోమ్ మినిస్టర్ అండి, మీరు హోమ్ మినిస్టర్. యూ నీడ్ టు ఆస్క్, యు ఆర్ సపోజ్ టు ఆస్క్. నాకు సంబంధం లేదు, జరిగిన తర్వాత మాకు సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగారంటే నేను క్వశ్చన్ చేస్తాను. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు కాబట్టి ప్రధానమంత్రి అక్కడి నుంచి వచ్చి సింహాచలం గోడ ఎట్లా ఉంది, దాని కంక్రీట్ ఎట్లా ఉందని మాట్లాడతారు. మీరు ప్రధానమంత్రికి సింహాచలం గోడకి సంబంధం అంటగట్టద్దండి, లింక్ పెట్టద్దు. ఈ రాష్ట్రానికి మీరు హోంమంత్రి మీరే చెప్పారు 27వ తారీఖు ఏమని, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసామని. అప్పుడైనా మీరు అడగాలి కదా, ఈ అడావిడి నిర్మాణాలు ఏంటి అని అడగాలి కదా. అప్పుడైనా ఆ రోజైనా ఆవిడకి చెప్పాలి కదా, లోకల్ లీడర్స్ చెప్పాలి కదా. నాట్ ప్రాక్టికల్ అండి. ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళే, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తానండి. ఓకే, ప్రభుత్వం అంతా ఉంది, మీడియా ఏం చేస్తుందండి? మీడియాకి రోజు మనుషులు ఉన్నారు కదా, కావాల్సిందే వాళ్ళు. రైట్ క్వశ్చన్ అండి, మీరు రైట్ క్వశ్చన్ వేశారు పార్థసారథి గారు. ఐ డూ అగ్రీ, మీరు సరైన ప్రశ్న వేశారు. ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం, మీరు సరైన ప్రశ్న వేశారు, దానికి సమాధానం నేను చెప్తా. నేను అక్కడ చదువుకున్నాను, అక్కడ 12 ఏళ్ళు ఉద్యోగం చేశాను. 9 సంవత్సరాలు నేను చందనోత్సవం సందర్భంగా వెళ్ళా. ఇంతకన్నా గొప్ప ఏర్పాట్లు అక్కడ ఏమీ జరగల, నార్మల్గా ఉండేవి ఆ చదువుకునే రోజుల్లో. ఎప్పుడు ఇలా ఇంతకన్నా ఎక్కువ తాకిడి, ఇక్కడ ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తారు, భక్తులు తాకిడి ఉంది, బట్ ఎప్పుడు జరగల. మీరు అక్కడ చిన్న లోపం జరిగితే ఆ రోజు ఈవో నోటీస్లోనో లేకపోతే ఆలయ ధర్మకర్తల మండలి నోటీసులోనో పెడితే ఎంబడే అడ్రస్ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా చెప్తున్నానండి, అశోక్ గజపతిరాజు గారి ఇంటిగ్రిటీని ఎవరు క్వశ్చన్ చేయక్కర్లా. పూసపాటి వంశం వారు వంశపారంపర్య ధర్మకర్తలు, అక్కడ వారు అద్భుతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అండ్ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ డివోటీస్. దేవుణ్ణి కూడా అయ్యా మీరు కాసేపు ఆగిరండి, నాకు డివోటీ ముఖ్యం అంటాడు ఆయన.
ఆయన్ని ఎవరు శంకించట్లా. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మకర్తలు స్పష్టంగా కనిపిస్తుంది. అనుమానం లేదు. నేను మీరు ఐదు రోజుల ముందర వెళ్ళి మంత్రులు వెళ్ళి మేము పరిశీలించామని చెప్పినప్పుడు అడుగుతారండి. మీరు జనంలో ఉన్నారు. పీపుల్ విల్ ఆస్క్, పబ్లిక్ విల్ ఆస్క్ యూ. పీపుల్ అడగకూడదని కానీ జగన్ గారు విమర్శించారని కానీ నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టేయండి, జనం అడుగుతారు. ఎవరైనా కూడా దానికి సంబంధించి మాట్లాడాల్సిందే. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎవరైతే బాధ్యుల్ని చెయ్యాలో వాళ్ళని మర్చిపోయి మన యొక్క డిబేట్స్ అన్నీ కూడా, మీడియా డిబేట్స్ అన్నీ కూడా పార్టీల పరంగా ఉన్న తర్వాత అసలైన దోషి తప్పించుకుంటున్నాడు అనేటువంటిదే ఎప్పుడూ జరుగుతున్నటువంటి కాబట్టి. రైట్ సార్. సాయంత్రం నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా. ఈవో సుబ్బారావు గారు మీరు లైన్లోకి వస్తారంటే మీరు బాధ్యుల్ని చేయాల్సిన ఆయన చెప్తాడు, లేదండి నాకు సంబంధం లేదు, ఏడు చేపల కథలాగా ఉంటుంది, రాజుగారు చేపల కథలాగా ఉంటుంది, ఫలానా ఇంజనీర్ అండి. ఇంజనీర్ అంటే నా అబ్బాయి నాకు సంబంధం లేదండి, ఆ ఇసుక తీసుకొచ్చినవాడు క్వాలిటీ లేని తీసుకొచ్చాడు. వాడిని అడిగితే లేదండి నాకు ఐ వాజ్ ఆస్క్ టు బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ శాండ్ అండి అని ఆడు చెప్తాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆయన అడిగానండి, మీరు అన్న తర్వాత సుబ్బారావు గారిని అడిగాను నేను, అయ్యా మీరు ఒకసారి వస్తారా, లైవ్లో జరిగింది బాధాకరమైన సంఘటన, మీరు మాట్లాడతారా అండి అని. ఇప్పుడు ఆయన ఇంటిగ్రిటీని మనం ఇక్కడ క్వశ్చన్ చేయలేము. ఆయన నిన్న కాక మొన్న వచ్చిన ఆయన. సో ఎవరో మీరు అన్నట్టు ఆల్రెడీ 21న ఇది 2021న 2021 సంవత్సరంలో ఇది నిర్ణయం తీసుకున్నారు. సబ్సిక్వెంట్గా అప్పటి నుంచి ఉన్నది వైసీపీ గవర్నమెంట్. నాకు తెలిసి ఇది వచ్చి ఇక్కడికి వచ్చి ఆగుతుంది. డెఫినెట్గా ఇప్పుడు శివరామరెడ్డి గారు ఆన్సర్ ఇవ్వడానికి ఆయన అక్కడ రెడీగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఏమంటే ఆ రోజు కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేసింది మీరే కదా శివరామరెడ్డి గారు? కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేశాం. చాలా మంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని మార్చి వీళ్ళు సబ్బు కూడా ఇప్పించిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడున్న కాంట్రాక్టర్లను ఫ్రీడమ్ ఇవ్వకుండా వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో వాళ్ళు సబ్బులు కూడా బెదిరించి ఇప్పించడం జరిగింది. ఎన్ని ఇన్సిడెంట్లలో మనం చూడలేదు చెప్పండి. ఈ రోజు చెప్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని. ఏ కాంట్రాక్టర్ అయినా వచ్చే సంవత్సరం దగ్గర 11 నెలలు అవుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? ఇమ్మీడియట్ గా చేయాలనే తపన వాళ్ళకి లేదా? వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేసినట్లు? ఏ కార్యక్రమం చేస్తున్నారు? రాజకీయ నాయకులకు సంబంధం లేదు అని పార్థసారథి గారు చెప్తున్నారు. బాధ్యతాయుతమైన సంబంధం లేదని చెప్పలేదన్నా. నేను వాళ్ళు చెప్పినా కూడా ప్రాక్టికల్ గా ఎవరు చెయ్యాలో వాళ్ళ మీద మనము దృష్టి పెట్టకుండా ఉంటే ఇది కేవలం విమర్శ ప్రతి విమర్శకు వస్తుంది కానీ అసలైనటువంటి విషయాలు పక్కకు పోతాయంటున్నా. నేను పొరపాటు కూడా ఇప్పుడు నేను జగన్ గారు విమర్శించాల్సిందే, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకోవాలి, అన్ని విషయాల్లో కూడా ఆ విధంగా చెయ్యాలా. 100% ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవి చూడకపోయినా ఎవరిని పరామర్శించకపోయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ దీన్ని ప్రభుత్వం మీద తోసేసి ప్రభుత్వం మాత్రమే బాధ్యత అనేటువంటి తప్పంటున్నా. ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు ఎవరు? ఒకసారి అంటే వాళ్ళ స్టాండ్ ఏంటో ఒకటి తెలుసుకుందాం. వైసీపీ స్టాండ్ ఏంటో మాట్లాడుతున్నారు కదా ఆయన. ఒకసారి శివరామరెడ్డి గారు వినిపిస్తోందండి? ఫ్రీజ్ అయినట్టుంది. శివరామరెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. టీడీపీ గురుమూర్తి గారి దగ్గరికి వద్దాం. సార్, పుష్కరాలప్పుడు 29 మంది చనిపోయారు. టైమ్ అండ్ అగైన్ ఆయన అదే మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేననేది ఏంటంటే సోమయాజుల్ కమిషన్ వేశారు. ఆ సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ని ఆ రోజు మీ గవర్నమెంట్ 14-19 మధ్య మీ గవర్నమెంట్ ఏం చేసిందంటే బాగా దాన్ని కాంక్రీట్ చేయించి చుట్టుపక్కల బాక్సులో పెట్టేసి అటకెక్కిచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు. మరి జరిగింది ఏంటో, ఆ మతలం ఏంటో మాకు అర్థం కాలేదు. ఇవాళ మళ్ళీ మీరే వచ్చారు కదా, అదేమన్నా బయటికి తీసి ఆ రోజు ఒక ప్రముఖ సినిమా దర్శకుడు అక్కడ పుష్కర్ ఘాట్ల మీద చేసిన ఫీట్లు ఉన్నాయి చూసారా, వాటికి సంబంధించిన వివరాలు బయట పెడతారా? అక్కడ జరిగింది తప్పు పొరపాటు అయితే మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా వెంకట గురుమూర్తి గారు? వాగ్దాన్ గారు, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడే చెప్పారు, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని 72 గంటల్లో మీరు అన్నారు కదా కొండందవి ఎలుకను పడతారు అనే అవసరం లేదండి. ఖచ్చితంగా, ఎందుకంటే మాకు కూడా బాధ ఉంది. వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఈ బాధ్యత వహించాలి, శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే ఈ సంఘటన కనుక ఈజీగా తీసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత మాదే. కాబట్టి ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఖచ్చితంగా. దీంతో ఎలాంటి అనుమానం లేదు. చెప్పిన దాంట్లోనే ఆ ప్రకటించే సందర్భంలో 72 గంటల్లో వస్తున్నా. శివరామరెడ్డి గారు, ఇందాక మీది ఫ్రీజ్ అయింది, లేకపోతే మీరే మాట్లాడి ఒక్కసారి గురుమూర్తి గారు దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తా.
మీది ఫ్రీజ్ అయింది, సిగ్నల్ ఫ్రీజ్ అయింది. గురుమూర్తి గారు మీరు కంప్లీట్ చేయండి. 72 గంటల్లో ఎవరైతే బాధ్యులో దాని మీద చర్యలు తీసుకోవాలని కమిటీ వేసాం. ఆ కమిటీ 72 గంటల్లో నివేదిక ఇస్తుంది. ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా 72 గంటల తర్వాత వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వెనకాడేది లేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. జరిగింది దురదృష్టకరం, మాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా తప్పే, మా టైంలో తప్పు జరిగిన తప్పే, మేము కాదంటలా. దానికి మేమేమి సర్ది చెప్పుకుంటాం లేదంటే ఆ రోజు 2021లో కాంట్రాక్ట్ పెట్టారు కాబట్టి. రైట్. శివరామరెడ్డి గారు కైండ్లీ మీరు మ్యూట్లో ఉండండి. శివరామరెడ్డి గారు మీరు మ్యూట్లో ఉండండి, వారు మాట్లాడుతున్నారు, దయచేసి మీరు మ్యూట్లో ఉండండి. సార్ గురుమూర్తి గారు మీరు కంప్లీట్ చేయండి. రైట్. 2021లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏం చేశాడో, ఇప్పుడు వచ్చినాక ఏం జరిగిందో ఇవన్నీ కూడా 72 గంటల్లోనే చేస్తాం. ఎలాంటి భక్తులకి, ఎందుకంటే భక్తుల మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ సంఘటన ద్వారా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి జరగకూడదు అనే విధంగా ఒక మెసేజ్ ని కూడా మేము ఇవ్వబోతున్నాం. ఈ చర్యల ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరిపి తీరతాం. ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని మీరు ఇందాకే చెప్పారు, మరి పోసుపాటు వారి యొక్క దీన్ని మనం శంకించాల్సినటువంటి బాధ్యత మరి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భక్తుల తర్వాత ఏదైనా మీరు కూడా చాలా చక్కని విషయాలు చెప్పారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. ఏదైతే ఆ వంశం చేసేటువంటి ఇది ఉందో దానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎవరు ఎంత తోడైనా కూడా రేపు 72 గంటల తర్వాత మరి మీరే చెప్తారు, ఖచ్చితంగా చర్యలు. రైట్. శివరామరెడ్డి గారు మాట్లాడతారు. శివరామరెడ్డి గారు కొద్దిగా మీ సిగ్నల్ ప్రాపర్గా ఉందో లేదో చూసుకోండి, ఇందాక ఫ్రీజ్ అయింది. ఐ బిలీవ్ నౌ ఇట్ ఈస్ ఓకే అండి. శివరామరెడ్డి గారు ఇప్పుడు పార్థసారథి గారు చెప్పేది అంతర్వేదిలో ఏమైంది, పుట్టిలో ఏమైంది, విజయవాడలో ఏమైంది అని వాళ్ళు చూడటం చూస్తున్నారే తప్ప వాటిన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వ నేతగా తీసుకోవడం జరిగింది. గతంలో విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టెంపుల్ దాన్ని కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందండి. శివరామరెడ్డి ఒకటి గుర్తు తెచ్చుకోవాలి, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. అంతర్వేది ఒక పిచ్చోనికి తగలగట్టారు. విజయవాడలో దొంగతనానికి సంబంధించి ఇంతవరకు ఎవరిని బాధ్యులను చేయలే. తర్వాత జరిగిండేటువంటి సింహాచలంలో జరిగిండేటువంటి వాటికి కూడా మీరు ఇంకోటే మొత్తం అంతా కూడా చేశారు. దాని మీద ఏమేమి కామెంట్స్ చేశారో కూడా మనం చూడొచ్చు. నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అంటే వాసుదేవన్ గారు అనేటువంటి దాన్ని కూడా నేను ఒప్పుకోనండి. ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎవరికి ఉండాలంటే గ్రౌండ్ లో పనిచేసేటువంటి వారికి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆర్డర్లు వేస్తారండి. ఇప్పుడు ఎస్పీ గారు మొత్తం ఒకటే ఆర్డర్లు వేస్తారు. ఆర్డర్లు వేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులు ఉంటారు. ఆ అధికారి చెయ్యలేదు అనుకోండి, తాత్కాలికంగా ఎస్పీని నువ్వు పక్కన పెట్టినా కూడా ఆర్డర్ వేసాడా లేదా అనేటువంటిది చూడాలి. ఆర్డర్ని ఇంప్లిమెంట్ ఎందుకు చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని చూడాలి. ఆ విషయంలో ఎవడు తప్పు చేస్తాననేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే దురదృష్టం ఇక్కడ ఏమైపోయిందంటే మనము అందరం అండి, ఐఎమ్ నాట్ అట్ ఆల్ డినయింగ్ ఎనీ పార్టీ, అవకాశవాద రాజకీయాలు మాత్రమే చేస్తున్నాము. నిజమైనటువంటి అభివృద్ధి రాజకీయాలు మనం చెయ్యడం లేదు. ఏంటి అవకాశవాద రాజకీయం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చేసి రియల్గా అతను గతంలో అంతర్వేది విషయంలో సరి అయినటువంటి చర్యలు తీసుకుని ఉంటే, రామతీర్థం విషయంలో సరి అయిన చర్యలు తీసుకుని ఉంటే అతను అర్హుడు. ఆయనకు అర్హత లేదంటాను. అట్లని చెప్పి విమర్శించకూడదు అని చెప్పేసి కూడా నేను మాట్లాడను. అర్హత లేదని మాత్రమే మేము విమర్శిస్తాం. కానీ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రతిపక్షం, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద మీడియా. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటిని తీసుకొని వెంటనే చెప్పడం ద్వారా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవడో ఇక్కడేం 1000 చేతుల కార్తవీర్యార్జనులు కాదండి. ఎవరైనా కూడా మొత్తం వ్యవస్థ అంతా బాగున్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలా కాకుండా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది, అక్కడ కాంక్రీట్తో గోడ కట్టాలి అని చెప్పేటువంటిది ఒక డిపిఆర్లో ఇచ్చిట్టారనుకోండి. తాత్కాలికంగా ఉండేటువంటి కాంట్రాక్టర్ హడావిడిగా ఇక్కడ భక్తులందరూ వస్తున్నారు, వెంటనే ఏదో చెయ్యండి అని ఎవడో చెప్పి ఉంటాడు అనుకోండి. విదేశాల్లో అయితే పొరపాటున కూడా అది చెయ్యరు. ఎందుకంటే చేస్తే వాడు బాధ్యత ఇస్తాడు. ఇక్కడ అట్లాంటిది ఉండదు. ఏ పార్టీ వచ్చినా కూడా ఇక్కడ ఉండేటువంటి పార్టీలు ఎలా ఉంటాయి, నేను చెప్పినా నువ్వు చేసేవా, చేసేస్తారు. అప్పుడే ఇట్లాంటి యొక్క దుష్ఫలితాలు జరుగుతాయి. అందుకే ఒక మాన్యువల్ అనేటువంటిది పక్కాగా ఉండాలి. రైట్. ఒక మాట వెంకటేశ్వర గారు మాట్లాడతారండి. గాది వెంకటేశ్వర గారు మాట్లాడతారు. మనం అందరూ మర్చిపోతున్నాం. ఈ డిబేట్స్ లో మనం మాట్లాడేటువంటిది ద రియలిస్టిక్ సొల్యూషన్ అనే దాని గురించి ఎవరం కూడా ఆలోచన చేయడం లేదు.
అటు మీడియా కానీ అటు పార్టీలు కానీ ద రియలిస్టిక్ మాన్యువల్ అనేటువంటిది కావాలని చెప్పేసి కోరుకోవాలి ఒకటి. రెండవది దేవస్థానాలకు సంబంధించి ఆర్టీఏ యాక్ట్ అనేటువంటిది అమలు కావడం లేదు. ఇది కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు దారి తీస్తుంది. సార్ దాని మీద ఆర్టీఏ యాక్ట్ మీద డీటెయిల్ గా ఇంకోసారి మాట్లాడదాం. కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా. ఒకసారి వెంకటేశ్వర గారు మాట్లాడతారండి. వెంకటేశ్వర గారు మాట్లాడతారు. వెంకటేశ్వర గారు అని నేను కోరుకుంటున్నానండి. రైట్ వెంకటేశ్వర గారు మాట్లాడతారండి. వెంకటేశ్వర గారు కాదు వెంకటేశ్వర గారు. సో ఇప్పుడు జరిగిన సంఘటన మీద కమిషన్ వేశారు. విదేశాలకి మనకి పోలిక పెట్టుకోవడం అనవసరం అండి. విదేశాల్లో మనిషి ప్రాణానికి విలువ ఎక్కువ. మనకి ప్రాణం అంటే అసలు నథింగ్. ఆడోడో పుట్టాడు చచ్చాడు. అధికారుల్లో కానీ పరిపాలించేటటువంటి రాజకీయ నాయకులు కానీ అదే భావన ఉంటది. లేకపోతే పార్థసారథి గారు పోటీ చేసినట్లుగా ఒకసారి టీటీడీ చైర్మన్ ఏమన్నారో చూద్దామండి. మీరే మాట్లాడదురు. టీటీడీ చైర్మన్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఆ సంఘటన మీద. సరే, కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇళ్ళలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? రైట్. టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు. 100% చంద్రబాబు గారు మాట్లాడింది కూడా చూద్దాం. కుంభమేళలో చనిపోలా, జగన్నాథ నక్షత్రాలు చనిపోలా, జరుగుతాయి. రైట్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు అన్న కాంటెక్స్ట్కి సంబంధించిందే నేను మాట్లాడినా. మీరు అన్నారు చూసారా, విదేశాల్లో ప్రాణాలకు విలువ ఉంటుంది, ఇక్కడ లెక్కలేదని. ఇద్దరు మాట్లాడింది అలాగే ఉంది, లెక్కలేనట్టే ఉంది. ఏం ఇంట్లో పెద్దవాళ్ళు పోవటం లేదా? ఏం ఆవులు చచ్చిపోతే ఏమైందని ఆయన, కుంభమేళలో చచ్చిపోలేదా, పుష్కరాల్లో చచ్చిపోతే ఏందని ఈయన. డూ యూ సపోర్ట్ దట్ అండి? ఆ కైండ్ ఆఫ్ ఆరోగెన్స్ని మీరు స్వాగతిస్తారా? లేదు, నేను కూటమిలో ఉన్నప్పుడు కూడా నేనైతే స్వాగతించడానికి నేనే సిద్ధంగా లేను సార్, స్వాగతించను కూడా. మేమనేది ఇక్కడ అధికారులు చేయవలసిన పని అధికారులు చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాధ్యత వాళ్ళదండి. ఇక్కడ పొలిటీషియన్ గా ఒక ఆర్డర్ తయారు చేసినా, మనం ఒక ఆర్డర్ వేసినా కానీ కింద ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఈ దౌర్భాగ్యం ఏంటంటే పూర్తిగా అవినీతిమయం సార్. అసలు ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఇవాళ మేము జనసేన తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటంటే మార్పు రావాలనేది ఇంతే. పూర్తిగా అవినీతిమయమైపోయి అక్కడ మీరు ఇందాకన్నట్టుగా ఇసుకతో కట్టారు, సిమెంట్ లేదంటే అవినీతి కోసమే కదా. ఇక్కడ పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఒక కాంట్రాక్ట్ ఇస్తే నాకెంత మిగిలింది అనే స్టేజ్ లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. పూర్తిగా అది ఇవాళ వచ్చింది అనేది కాదు, మీకు తెలుసు మాకు తెలుసు, గత కొంతకాలంగా తయారైపోయింది. ఇవాళ అది మార్చాలనే ప్రయత్నమే జనసేన పార్టీ చేస్తుంది. ఆ మార్పు కోసమే కూటమిని కట్టాం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మారుస్తామని ఒక నమ్మకం మాకుంది. కానీ ఇక్కడ మనం ఎంతసేపు చర్చించుకున్నా కానీ ఇదే ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పుకోదలుచుకున్నది అయితే ఒకటే, కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఏం చెప్తామంటే, ఫస్ట్ మీరు ఎగ్జిక్యూటివ్ బాధ్యత చేస్తున్నటువంటి అధికారుల దగ్గర నుంచి మొదలు పెట్టండి అని చెప్తాం. చేయాల్సింది కూడా అక్కడే. ఇవాళ అడావుడిగా గోడ కట్టవలసిన అవసరం లేదు. నిజంగా గోడ కడితే మీరు అది స్టాండర్డ్ గా ఉండేటట్టు కట్టాలి కదా. ప్రాణాలు రక్షించడానికి కట్టారా, ప్రాణాలు తీయడానికి కట్టారా మీరు? అది కదా మనం ఎంక్వైరీ చేయాల్సింది. ఇవాళ మీరు ఇందాకన్నారు కొండను తవ్వద్దు, కొండను తవ్వాల్సిన పని లేదని. ఇవాళ కొండలను తవ్వే ఈ స్టేజ్కి తీసుకొచ్చారండి. ఉన్నటువంటి వాటిని గతంలో నిజంగా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉంటున్నాయి. దౌర్భాగ్యం ఏంటో ఇవాళ మనాళ్ళు కట్టింది 10 సంవత్సరాలు కూడా ఉండట్లేదు. 10 సంవత్సరాలు 10 రోజులకు పడిపోయింది కదా ఇవాళ కట్టింది. అంటే మనం యొక్క టెక్నాలజీ పెరిగితే మరి ఇంత దౌర్భాగ్యం ఉంటుందని నాకు అర్థం కావట్లా. ఏ టెక్నాలజీ లేకుండా వాళ్ళు కట్టినాయి 100 సంవత్సరాలు ఉంటున్నాయి, మన వాళ్ళు టెక్నాలజీతో కట్టినవేమో 10 రోజులకు పోతున్నాయి. అందుకని ఇక్కడ మార్పు రావాల్సింది ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రశ్నించే తత్వం ప్రజల్లో రావాలి. ఈ అధికారులు ఏదైతే అవినీతమయమైపోయి అధికారులతో మార్పు రావాలి. ఈ అధికారులు మార్చాలంటే ఈ పొలిటీషియన్లు మారాలి. ఈ పొలిటీషియన్స్ కూడా మారితే రోజుకు ఒక మాట మాట్లాడకుండా ఈ పొలిటీషియన్స్ కూడా ఒక బాధ్యతగా మనం పాలిటిక్స్ లోకి వచ్చింది ప్రజల కోసమనే భావన వీళ్ళ కలగాలి. ఉద్యోగం చేసేవాడికి నేను ఉద్యోగంలో నాకు వచ్చే జీతం అంతా కూడా ఈ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి వస్తున్న భావన వాడిలో కలగాలి. అప్పుడు ఇవన్నీ మారుతాయి తప్పితే ఇవన్నీ కూడా ఇవాళ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు ప్రజలందరూ కూడా. కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటే మనం సుఖపడతాం, మన పిల్లలు సుఖపడతారు, మన మనమలు సుఖపడతారనే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ రాజకీయ వ్యవస్థ కానీ ఈ అధికార వ్యవస్థ కానీ తయారైపోయింది. ఇవన్నీ మారాలంటే ప్రజల దగ్గర కూడా మార్పు రావాలి. శివరాం రెడ్డి గారు మాట్లాడారు. తీసుకుని ఓటేసే తత్వం వాళ్ళ దగ్గర పోతే ఈడలో మార్పు వస్తుంది. ఒక మార్పు అనేది వస్తే తప్పితే అంటిల్ దెన్ మన రాష్ట్రంలో ఇవే జరుగుతుంటాయి. శివరాం రెడ్డి గారు మాట్లాడారండి ఒకసారి. మాట్లాడి ఒక 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చేసాము అని చేతులు దులుపుకునేటటువంటిది పోవాలి. ఇన్వైట్ అండ్ ఐ అప్రిషియేట్ సార్. ఒకసారి శివరాం రెడ్డి గారు మాట్లాడతారు. రెస్పాన్సిబిలిటీ చేసి ఆ
వ్యక్తిని ప్యానలైజ్ చేసేటటువంటి తత్వం శివరామరెడ్డి గారు, ఒక ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మారాలని నేను కూడా కోరుకుంటున్నాను. రైట్. శివరామరెడ్డి గారు, ఇంపార్టెంట్ అంశం మాట్లాడే సమయానికి వచ్చేప్పటికి మీరు ఫ్రీజ్ అయిపోతున్నారు. మీరు అసెంబ్లీలో రారు, మాట్లాడరు. కనీసం మాట్లాడటానికి వచ్చే చోటైనా ప్రాపర్గా సిగ్నల్ ఉన్న చోట కూర్చోవచ్చు కదా సార్. మీ చేత మాట్లాడిద్దామని నేను ప్రయత్నిస్తున్నా. చూడండి ఆయన మేము ఉండేది విలేజ్ లో ఉండదు. మా పరిస్థితులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయో మాకు తెలియదు. కాదు, ఇవాళ మీ ఎక్స్పెక్టెడ్ మీ దగ్గర చాలా ఊహించాను. లేము సార్, మీరు మార్మూలు గ్రామంలో ఉన్నాం. మీరు మాట్లాడాలి. ఇంత జరుగుతోంది మీరు మాట్లాడాలి. చేసుకున్నా శివరామరెడ్డి అన్న, వైఫై అటాచ్ చేసేసుకుని వైఫైలో రండి, తెలుగులో రాకండి. కాదు, పెట్టినది కరెంటు పోయింది. సార్ ఇప్పుడు వాసుదేవ్ గారు వీళ్ళు చెప్తున్నట్లు ఒకవేళ అధికారుల మీద చర్యలే తీసుకునే దానికి ఎవరికి కావాల్సిన అధికారిని, నిజాయితీగా పనిచేసే అధికారిని లూప్ లైన్ లో వేస్తున్నారు. తెలుగుదేశంకి తానా తందన అంటాడా, ఇంకో మిగిలిన పార్టీకి తానా తందన అంటాడా? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు వేసుకునే పరిస్థితి మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. కానీ గతంలో ఏది జరిగినా గతాన్ని పోల్చే పరిస్థితి కాదు. ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చినా కూడా ప్రతి ఫంక్షన్ ఇలాంటివి జరిగినప్పుడు చనిపోవడాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళా వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత చూస్తూనే ఉన్నాం. ఈ రోజు తిరుమలలో గోవులు అన్ని చనిపోలేదు ఇలాంటి మాటలు మాట్లాడితే కేసులు పెడతామని చెప్పి బెదిరించింది. మళ్ళా అక్కడున్న ఈవో గారే 199 పశువులు చనిపోవడం జరిగింది అని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు పార్సార్థ్ గారు చెప్పారు కదా, ఆ అధికారుల మీద మనం మాట్లాడుకుంటా కేవలం మనం మాట్లాడుకుంటున్నాము రాజకీయ. అది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తాము. రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు ఆ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు అక్కడి నుంచి ఇంకా మంచి పోస్టులకి ట్రాన్స్ఫర్ చేయడమా చర్యలు? అంటే వాళ్ళను కొంతకాలం పక్కన పెట్టాలి, అలాగే లూప్ లైన్ లో ఏదైనా వేయాలి, ఇలాంటి పరిస్థితులు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు తీసుకోకుండా ఆ దిశగా వాళ్ళు ఏం మాట్లాడకుండా కేవలం అధికారుల మీద బ్లేమ్ చేయడమో ఇంకోటి కాదు. ప్రభుత్వాధినేత బాధ్యత ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అని కేవలం రెడ్ బుక్ తీసుకొని మాకు రెడ్ బుక్ ఉంది అని చెప్పడం కాదు. ప్రతి సమస్యను బాగా ఆలోచన చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా మనం తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఎలా తీసుకోవాలని చెప్పాలి. వాళ్ళ పైన అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారంటే అధికారులు ఉండొచ్చు, వాళ్ళని పాలించే వాళ్ళు ఎవరు? మళ్ళా పాలిటీషియన్సే కదా. మన యథా రాజా తథా ప్రజ, రాజు ఎట్లుంటాడో ప్రజలు అట్లే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరుపుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతల్ని. కేవలం అధికారుల మీద నెట్టేసో లేదంటే మీడియా వాళ్ళు ఏం చేశారంటే మీరు మీడియా కూడా బాధ్యత కదా. మీడియా చెప్పింది మీరు పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ప్రభుత్వాన్ని తప్పు అని క్వశ్చన్ చేసిండేది మన 99లో ప్రత్యక్షంగా ఈరోజు చూస్తున్నా వాసుదేవ్ గారు. అంటే మీకు తానా తందానని చెప్పే వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు ఎలాంటి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎక్కడ చెక్ పెట్టాలో పెడుతున్నారు. అప్పుడు మీడియా వాళ్ళ మీద బాధ్యత దోషడం ఎంతవరకు బాధ్యత? మీడియా చెప్పిన ఈరోజు ఏ మీడియాలు కూడా కొన్ని పార్టీలు ఎన్నుకున్నాయి, ఆ పార్టీలకు ఫేవర్గా రాస్తాయి తప్ప నిష్పక్షపాతంగా రాసే పేపర్లను కొనే ప్రజలు కూడా లేరు. కాబట్టి ఇది మనం ప్రభుత్వాధినేతగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం కాదు. వాళ్ళు కుంభమేళాలో చనిపోలేదా, లేదంటే ఇంకో ఇన్సిడెంట్ జరగలేదా అని అంటే సమర్థించుకోవడం అంటే ప్రజల ప్రాణాలు అసలు తెలుగుదేశం వారికి కానీ కూట ప్రభుత్వానికి కానీ లెక్కలో లేదు. పోతుంటాయి, మామూలుగా పోతాయి. చిన్న ఇన్సిడెంట్, ఇంతమంది చనిపోతే చిన్న ఇన్సిడెంట్ అండి. వాళ్ళ కుటుంబ పోషణ, వాళ్ళ బాధ్యత, ఇంటి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఆలోచన చేస్తుంటారో ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఇంత ఈజీగా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఎంత మట్టు కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి. బాధ్యత రహితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం తీసుకున్నా ఇమ్మీడియట్ గా దాని మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఏం లేదు. అది ఉంటే ఈ వ్యవస్థ నాశనం అవ్వదు అన్నా. మీరు గతంలో కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి. నేను అదే అంటుంది. గతం నుంచి కూడా ఈ అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నది లేదు. మీరున్నప్పుడు అంతే జరుగుతుంది. నేను ఇప్పుడు ఇవాళ ఉండి నేను సమర్థించుకోవట్లా. అధికారుల్ని మీరు అన్నారు, మనం ఎందుకు మనమే కదా అంటున్నారు. ఎవరికి నచ్చిన అటువంటి ఎమ్మెల్యే చెప్పేది వినండి.
గతంలో ఎప్పుడు చావులు లేవు. ఆ 5 సంవత్సరాల్లో ఏమి చేసినా కూడా చనిపోయింది లేదు. మీరు చెప్పినట్టు రథాల్లో కొంతమంది ఇంటెన్షన్ గా కాల్పించిన పరిస్థితులు, ఎలాగ హిందువులు క్రైస్తవులు డివిజన్ చేయాలనే దాంతో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇంకోరో చేయించింది కూడా మనమే పేపర్లో చూసాం, మీడియాలో విన్నాం. అవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? ఒకవేళ మరి వాళ్ళని కూటమి శిక్షించలేదు కదన్నా శివరామరెడ్డి అన్న. వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఎవరో చేశారన్నారు కదా, వాళ్ళని శిక్షించకుండా ఒక పిక్చర్ మీద వేసేసారు కదా. అది ఇప్పుడు వాళ్ళని శిక్షించలేదా, వీళ్ళని అంటే శిక్షించలేదు. అప్పటికి రాంగ్. అది ఆ ఆరోపణ రాంగ్ అంటాను నేను. ఏమంటానంటే రాజకీయ లబ్ధి కోసం మనం అది మాట్లాడేదే తప్ప వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేవస్థానాల విషయంలో జరిగినటువంటి యొక్క అరాచక సంఘటనలకు సంబంధించి ఏ మాత్రం కూడా స్పందన లేదు అని మాట్లాడారు. మీరు మళ్ళా అరాచకాలు జరిగాయని చెప్పొద్దండి. ఏదైనా మంచి జరిగిందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి 1000 కోట్లు 1500 కోట్ల పైన ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ప్రతి గుడి రిపేర్ చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చే రిప్రజెంటేషన్ ఇస్తే శివరామరెడ్డి గారు మీరు చెప్పిన దానికి అనుబంధంగా శివరామరెడ్డి గారు ఒక టెంపుల్ శివరామరెడ్డి గారు వినాల్సిన బాధ్యత ఉంది. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నేను కూడా చేయగలను, కానీ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. గతంలో దేవాలయం పైన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చి 10 నెలలు 11 నెలలు అయినా కూడా ఏ టెంపుల్ కైనా పావులా ఇచ్చారండి? గతంలో డబ్బులు కట్టి టెండర్లకు వచ్చినా కూడా ఇప్పటి వరకు పెండింగ్ పెట్టడం జరిగింది. మా వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలానా నాయకుని రికమెండ్ చేయండి, వీళ్ళు రికమెండ్ చేయండి. దేవాలయంలో రాజకీయాలు ఎందుకండి? మన అందరికి ఉపయోగపడేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈ సరిగా పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వచ్చినప్పుడే దేవాలయాలు డెవలప్మెంట్ కు ఫండ్ విపరీతంగా పెట్టాడు. మరి మీరు ఎంత పెట్టారు చెప్పండి? రాజకీయాలనే కాదు సార్, రాజకీయాలనే కాదు, మనం అందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంబంధిత అధికారులు అంటున్నారు, ఆ ఈఓ పైన కానీ ఇంజనీర్ల పైన కానీ అలాగే టీడీడీలో దానికి సంబంధించిన అధికారుల పైన కొండ మీద వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏమి చేసా వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు చెప్పండి? వాళ్ళ మీద కేవలం కింద స్థాయిలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పటికీ మన 27 మంది రైట్. ఒకసారి శివరామరెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఒక 9 మంది పిచ్చోళ్ళు రథాలు తగలబెట్టారు, విగ్రహాలు తలలు కోసేశారు, తీసి అవతల పారేశారు. వాళ్ళందరూ పిచ్చివాళ్ళని చెప్పేసి అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు గ్రీన్ సంతకం చేశారు. వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూడా మినహాయింపు కాదు, అదే గ్రీన్ సంతకాన్ని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు కూడా పిచ్చోళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు మన తిరుపతిలో మీకు గుర్తుందా, రంజాన్ రోజున అంజాద్ ఖాన్ అని ఒక అతను పిచ్చతను కింద నుంచి స్కూటర్ వేసుకొని 22 కిలోమీటర్లు బోల్డ్ అని 22 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా పైకి వచ్చి అతను పిచ్చోడు. చెవిలో బాగా ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. అతను కూడా పిచ్చోడే. అంటే మీ స్ఫూర్తిని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? అతను ఏమంటాడు, మా తాత ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ఖురాన్ చదవమన్నాడు మా పైన కొండ మీద, కింద విజిలెన్స్ ఇక్కడ దీనికి తెలుగుదేశం గురుమూర్తి గారే సమానం చెప్పాలి. వాళ్ళు ఏం చేశారు, పోలీసులే నిర్ధారించేశారు, డాక్టర్లు కాదు. అతను పిచ్చోడని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడెక్కడో హాస్పిటల్లో చూపించి 4 మందులు రాయించి పంపించేశారు. ఏం మీకు వెంకట గురుమూర్తి గారు మీకు అనుమానం రాలేదా అండి? ఏదైనా ఉగ్రవాద దాడికి సంబంధించిన వ్యవహారంగా దీన్ని మీరు చూడలేదా? వాళ్ళంటే వైసీపీ వాళ్ళు చేతకాని వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళు పిచ్చోళ్ళని పెట్టి చేయించారు. మీరు దొరికిన పిచ్చోడిని ఎలా వదిలేశారండి మీరు? పైగా వాడు స్థానికుడట, పోలీసులో ఉన్న డాక్టర్లా వాడికి పిచ్చింది అందుకని మందులు ఇస్తున్నామని చెప్పడానికి కిందకి తీసుకెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా అప్పచెప్పి, వాడు అంజాద్ ఖాన్ కాబట్టి పైనకి వచ్చి ఖురాన్ చదువుతానన్నాడు కాబట్టి గొడవ జరగకూడదు కాబట్టి. ఏం టీటీడీ ఏమన్నా గాడిదలు కాస్తుందండి? ఒక ఉగ్రవాది పంపించుంటే వచ్చుండొచ్చు కదా అక్కడికి, మనం నమ్మలేం కదా. వాగ్దాన్ గారు, ఇప్పుడు రెండు మతాలకు మధ్యన జరిగినటువంటి సంఘటనని మనం కొంచెం జాగ్రత్తగా ఎందుకు జాగ్రత్త చూడాలండి? నేను మతం గురించి మాట్లాడతాను, నేను వెంకటేశ్వరం గురించి మాట్లాడుతున్నా. నా దేవుడి దగ్గరికి ఒక పిచ్చోడు ఎలా వచ్చాడు నేను అడుగుతున్నది. నా దేవుడి దగ్గరికి ఒక పిచ్చోడు వస్తే టీటీడీ ఎందుకు వదిలేసింది అది అడుగుతున్నా నేను. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మాపై ఉంది. దాని మీద కూడా క్షుణ్ణంగా, ఎందుకంటే మీరు అన్నారు ఎవరన్నా వేరేగా చేశారా ఏంటంటే అది కూడా క్షుణ్ణంగా దాని మీద చేశారు. ఇవాళ శివరామరెడ్డి గారు
చెబుతున్నారు అసలు వీళ్ళు వస్తే చనిపోతారు ఇచ్చేస్తారని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా బాధ్యతగా ఉండాడా ప్రతిపక్ష నేతగా? నేను ఇందాక చెప్పా, 2 జిల్లాలు అతలాకుతలం అయిపోయి అల్లకొల్లాలం అయిపోతే కనీసం అక్కడికి వచ్చి పరామర్శించారా? కనీసం వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకున్నారా? కనీసం ఆయనకి ఆ రోజున బాధ్యత లేదా? ఇవాళ మేమేదో చేసామని మాట్లాడుతా ఉన్నారు. కరెక్టే, ఎందుకంటే వీళ్ళ టైంలో ఏమి జరగవు. ఎప్పుడైనా సరే కనీసం వీళ్ళు దేనికి నిధులు ఇచ్చారు చెప్పమనండి, ఏం అభివృద్ధి చేశారు చెప్పమనండి. మొత్తం రాష్ట్రం అంతా కూడా గోతులు అయిపోతే, గోతులు పడిపోతే రోడ్లు లేకుండా ఆ గోతుల్లో ఎంతమంది తెచ్చిపోయారు తీయమనండి. సార్ ఈ టాపిక్ లోకి రండి, సార్ ఈ టాపిక్ లోకి రండి. ఆ గోతుల గురించి మళ్ళీ మాడదాం. ఈ టాపిక్ లోకి రండి. గన్నవరం వైద్యం తీసి చనిపోయాడు కాబట్టి మేము జరిగిన సంఘటనతో మేమేమి ఎవరైనా సరే 72 గంటల్లో దాని మీద చర్యలు తీసుకుంటాం. మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మాకు భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఇజుట్లు ఎవరిని ఉపయోగించేది లేదు. ఎంతటి వాళ్ళైనా సరే అక్కడ ఈ బాధ్యత ఆ బాధ్యత ప్రకారం రేపు కమిటీ వేసారో ఆ కమిటీ ఆదేశానుసారం చర్యలు ఉంటాయి. మళ్ళీ ఏ దేవస్థానం దగ్గర కూడా ఇలాంటివి జరగకుండా చూస్తాం. అదేవిధంగా ఇవాళ దేవస్థానాలకి కామన్ గుడ్ ఫండ్ కానీ ఇవాళ దేవస్థానాలకి కామన్ గుడ్ ఫండ్ కానీ లేకపోతే అభివృద్ధి నిధులు కానీ ఇవాళ రాష్ట్రంలో ఇస్తున్నాం. మేము ఇవ్వలేదని ఎక్కడన్నా మీరైనా చెప్పండి. ఇవాళ కామన్ గుడ్ ఫండ్ ఇస్తున్నాం, డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నాం, అన్ని ప్రాంతాల్లో దేవస్థానాలను అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడో కూడా వెనకాడేది లేదు. అభివృద్ధి విషయంలో, దేవస్థానాల విషయంలో మీరు కావాలంటే ఎప్పుడైనా సరే ఇవాళ తిరుపతి దేవస్థానంలో ఆనాడు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సార్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఓకే, మీరు చెప్పినవన్నీ నేను అంగీకరిస్తాను. గురుమూర్తి గారు, అంజాద్ ఖాన్ సంగతి ఏం చేశారు? అతను ఎందుకు వదిలేశారు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అది అలిపిరి పోలీసులు దర్యాప్తు చేయాల్సిన కేసా, ఎన్ఐఏ దర్యాప్తు చేయాల్సిన కేసా? మీకు దేశం చుట్టుపక్కల ఎంత సెన్సిటివ్గా ఉందో వాతావరణం మీకు తెలుసు. అలాగే ఒకసారి కేరళ నుంచి స్వామివారికి గొడుగుల్ని పట్టుకొచ్చే, ఛత్రాలు పట్టుకొచ్చే ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ గొడుగుల కింద దూరిన ఉగ్రవాదుల్ని అప్పట్లో ఐబీ ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంది. దాంట్లో బాంబులు పెట్టి తీసుకొచ్చారు. ఇతను నేరుగా స్కూటర్ వేసుకొని పైకి వచ్చి, నేను పైనకి వెళ్ళాలి, మా తాత ఇక్కడే ఉన్నాడు, ఖురాన్ చదవాలి, ఈరోజు రంజాన్ కదా, అసలు మీకేంటి పని, ఇది మాది అని చెప్పేసి అతను మాట్లాడుతుంటే జస్ట్ లైక్ దట్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏదో మామూలు చిన్న పెట్టి కేసులు ఉంటాయి చూడండి, ఏది జేబు దొంగతనం చేశాడు లేకపోతే మొబైల్ లాక్కున్నాడు అని పెట్టి పంపించి వదిలేస్తారా? మీకు దాంట్లో సెన్సిటివిటీ ఏం కనిపించట్లేదా? ఓ పక్క బార్డర్లో ఏం జరుగుతుందో చూశారు. 26 మంది హిందువులా కాదా అని అడిగి మరీ ప్యాంట్లు చించి చూసి ఆపరేషన్ జరిగిందా లేదా చూసి మరీ కాల్చి చంపిన సంఘటన మన కళ్ళ ముందు కదులుతుంటే అంజాద్ ఖాన్ గురించి మీరు మాట్లాడరు. కొండ మీదకి నేరుగా దమ్ముగా ధైర్యంగా వచ్చేసాడు. ఒక పిచ్చోడు 22 కిలోమీటర్లు ఒక ఘాట్ రోడ్డు మీద స్కూటర్ వేసుకొని రాగలలా? చెప్పండి. నాకు ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. మీరు డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. వాసుదేవన్ గారు, ఇవాళ అక్కడ తిరుపతి దేవస్థానంలో నేను ఈ మధ్యన కూడా తిరుపతి వెళ్ళొచ్చాను రీసెంట్ గా. ఎవరు చాలా మంది వెళ్తా ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా కనీసం ప్రతి వెహికల్ ని మాలాంటి వాడి వెహికల్ కూడా చెక్ చేసి దాంట్లో మాకు సంబంధించిన మెటీరియల్ కూడా ఉంటే మొత్తం క్లీన్ చేసి మమ్మల్ని పైకి పంపించారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా ఉంటే దీని మీద, ఎందుకంటే ఎవరిని పడతానే చిన్న సంఘటనలుగా చూసి వదిలేటువంటి పరిస్థితి ఉండదు. మరి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అక్కడ పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా మీరన్నట్టు దాంట్లో గనక అతను ఏదో దురుద్దేశంలో వస్తే కనుక చర్యలు తీసుకుంటారు. ఎందుకని కనుక చెప్పండి. ఇప్పుడు ఇవాళ పోలీసులకి ఏం పని? ఎవరైనా చట్టానికి అతని లొకేషన్ అడ్రస్ నేను మీకు షేర్ చేస్తానండి. ఒక్క నిమిషం వెంకట గురుమూర్తి గారు, మీరు అడిగారు కదా, అతని లొకేషన్ అడ్రస్ నేను షేర్ చేస్తా. నిక్షేపంగా ఇంట్లో ఉన్నాడు, తిరుపతిలో కాలనీ ఉంది, ఇంట్లో ఉన్నాడు. మీరు సెండ్ యువర్ పీపుల్. నేనైతే పక్షపాతంతో వ్యవహరించే ప్రమాదం ఉందని మీరు అనుకోవచ్చు. మీ సొంత మనుషులను మీరు పంపించండి. అతను అక్కడ ఉన్నాడా లేదా? ఎలా వదిలేస్తారండి? నాకు అర్థం కాదు. కనీసం విచారణ ఐబీ వాళ్ళకి చెప్పాలి, ఎన్ఐఏకి చెప్పాలి. మాకు డౌట్ ఉందండి. ఒకటే ప్రశ్న సార్, ఒక పిచ్చోడు 22 కిలోమీటర్ల దూరం, దట్టు ఘాట్ రోడ్డు, ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా, అంటే పిచ్చోడికి మైండ్ ఉండదు కదా, ఏదో తీసుకెళ్ళి గుద్దేస్తాడు కాకుండా ప్రశాంతంగా చక్కగా టోపీ పెట్టుకున్నాడు, వాళ్ళ ఎటైర్లో ఉన్నాడు, అక్కడ కూర్చొని దర్జాగా కింద నుంచి ఫోన్ చేశారు. అతను మమ్మల్ని తప్పించుకుని వెళ్తుంటే పైన వాళ్ళు అనుకున్నారు షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఏమో, అది అంజాద్ ఖాన్ ఏమో
అని చెప్పి వాళ్ళు సంబరంగా పూలమాల అవన్నీ తీసుకుని అక్కడ కూర్చోబెట్టి పిల్లలు బాగున్నారా, ఏం చదువుకుంటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, కుశల ప్రశ్నలు వేసి ఓహో మీరు పిచ్చోళ్ళ అయితే మీరు వెళ్ళిపోండి అని వీళ్ళు నిర్ధారించి పంపించేస్తారా? ఎట్లా కనిపిస్తున్నారండి జనం? నాకు అర్థం కాదు. కొన్ని లక్షల మంది భక్తులు తిరుపతికి వస్తారు. తిరుమల కొండ మీద ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుంటే మీరు బాధ్యత వహించుండే వాళ్ళ ఈ రోజున? వాసుదేవన్ గారు, మీరు చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను రాసుకున్నాను. మాతో పాటు మా గాది వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. మేము అవసరమైతే ఒకసారి కూర్చుని మాట్లాడుకుని దాని మీద ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా మేము మా వంతు ఖచ్చితంగా మేము 100% ప్రయత్నం చేస్తాం. దాని మీద నిజంగా కనుక అలాంటిది ఉంటే మేము కూడా మా దగ్గర నుంచి, మా కూటమి దగ్గర నుంచి ఏం చర్యలు తీసుకోవాలో మేము కూడా దాన్ని ఫోర్స్ చేస్తాం. రైట్. వెంకటేశ్వర గారు మీరేం మాట్లాడతారు సార్? వెంకటేశ్వర గారు ఏం మాట్లాడతారు? దేశంలో ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు, హిందూ ఆలయాలు టార్గెట్. పాకిస్తాన్ సెనేటర్ నిన్న మాట్లాడాడు, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. వెంకటేశ్వర గారు, అయోధ్యకు వచ్చి బాబ్రీ మసీద్ కట్టి తీరుతాం, వాడు ఉన్నది పక్క దేశం, దాన్ని దేశంగా ఎవడు కన్సిడర్ చేయడు, టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అది, వాడు వచ్చి మాట్లాడతాడు. ఇంత జరుగుతుంటే అంజాద్ ఖాన్ ఎట్ట వదిలేస్తాం సార్ మనం? నాకు అర్థం కాదు. మీరు విజువల్లో చూడొచ్చు, మీరు ఎదురుగుండా ఉంటే కనుక, లేదా మీకు ఐ విల్ షేర్ యూ. దర్జా కూర్చున్నాడు, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని విజిలెన్స్ వాళ్ళతో పైన మాట్లాడాడు. ఏంటి, నేను ఇందుకోసం వచ్చా, మా తాత తిరుపతి కొండ మీద వాళ్ళ తాత ఎందుకు ఉంటాడండి, పైగా రంజాన్ రోజున రావటం వెనకాల ఆంతరం ఏంటండి? ఒక పెద్దగా చదువుకొని నాబోటోడికే ఇన్ని ప్రశ్నలు ఉంటే పోలీసు వాళ్ళకి సందేహాలు ఉండవండి? ఈ కేసు ఎవరండి డీల్ చేయాల్సింది? ఐబీనా, ఎన్ఐఏనా, లేకపోతే మామూలుగా అలిపిరి పోలీస్ స్టేషన్? పెట్టి కేసులు చూసే అలిపిరి పోలీస్ స్టేషన్? ఇదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, దేశ భద్రతకి, ఆంతరిక భద్రతకి సంబంధించిన విషయం, హిందువుల విశ్వాసాలకి, తిరుమల వెంకన్న సెక్యూరిటీకి సంబంధించిన విషయం. దేవుడికి తెలిసి తనని ఎలా కాపాడుకోవాలో. బట్ అలాగని ఇలాంటి వాళ్ళని వదిలేస్తారా మీరు? ఇక్కడ మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే వాసుదేవన్ గారు, ప్రతిదీ కూడా రాజకీయంతో ముడిపడిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి వరకే చుట్టల ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తి ఒక కులానికి సంబంధించిన కులానికి కట్టేస్తారు, ఒక మతానికి సంబంధించిన మతానికి కట్టేస్తారు. ఇక్కడ వాడెవడో ఒక్కడొస్తే వాడిని ఏమన్నా చేస్తే మొత్తం ఇంకా అది ఆ సమాజానికి వచ్చేస్తుందేమో అనే ఒక భయం, ఓట్లు పడవు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఇక్కడ అసలు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి వరకు ఎందుకు కన్ఫైన్ కావట్లేదు? మన దేశం చేసుకునే దౌర్భాగ్యం అది. వాడెవడో ఒకటి చేస్తే వాడికే కదా, వాడిని తీసుకొచ్చి కులానికి మతానికి అంటగడతాం అనేది ఒకటి. అట్లా వదిలేసే 26 మంది హిందువుల ప్రాణాలు పోయినాయి మొన్న. వాడు అట్లా వదిలేసే పోయినాయి. వాడిని వ్యక్తిగతంగా వ్యక్తి తప్పు చేశాడు, ఎస్ వాడి పనిష్మెంట్ ఏంటి, అవసరమైతే కాల్చండి సార్. ఒక్కడు వల్ల కొన్ని 100 మంది చచ్చిపోతున్నారంటే 100 మందిని చంపుతుందామా, ఈ ఒక్కడిని తీసేద్దామా? ఎందుకని ఆలోచించట్లా? నేనంటే వాడేదో నేను మాట్లాడేసేస్తాను కాదు, ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు అవి. అసలు ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తారు, ఎంటైర్ మతాన్ని కట్టడం, లేదంటే వెంటనే వచ్చేయటం, ఈ పొలిటీషియన్స్ వచ్చేయటం, అరే ఈయన అనేశారంటాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే కదా. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ ప్రేమిస్తానంటాడు ఒకడు, ఈ దేశంలో ఉంటూ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ గెలవాలని చెప్పేసి దండాలు పెట్టుకుంటాడు ఒకడు, ఈ దేశంలో ఉంటూ లేదంటే ఇంకొక దుబాయ్ లో ఉన్నవాడు గెలవాలని చూస్తాడు. ఇలాంటి వాళ్ళందరికీ మేము మాట్లాడుతున్నదే. ఇది మాట్లాడితే మీరందరూ ఎంటైర్ ముస్లిం సమాజానికి వ్యతిరేకం, లేదంటే ఇంకోటి మాట్లాడితే క్రిస్టియన్ సమాజానికి వ్యతిరేకం, ఇట్లా వచ్చేస్తారు ఈ రాజకీయ నాయకులు. రెండోసారి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి పొలిటీషియన్స్ లో మార్పు రావాలి. ముందు ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ వ్యక్తి వరకే కన్ఫైన్ చేద్దాం. వాడు కులమో మతమో కాదు మనకి ఇక్కడ తేవాల్సింది. వాడి మానసిక స్థితి ఏంటో, లేదంటే ఎందుకు చేశాడో, వాడు నిజంగా ఎందుకు చేశాడో వాడి వరకే కన్ఫైన్ చేసి ఆలోచించాలి తప్పితే మొత్తం కట్టేసేసే మార్గం వీళ్ళే వచ్చేస్తారు. అరే వాడు అనేసాడంట, ఎస్ ముస్లింస్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నాడు, లేదంటే క్రిస్టియన్స్ మొత్తం తిట్టేస్తున్నాడు, ఆయన దుర్గగుడు ఎక్కాడు కాబట్టి ఇంకా ఆయనకి ఓన్లీ హిందువుల వరకే ఉంటాడు. ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే కడమ కులాలకు అందరికి వ్యతిరేకం. ఇక్కడ మొదలు పెడుతుంది ఎవరు? ఈ సోకాల్ రాజకీయ నాయకులు. వీళ్ళలో మార్పు వస్తే ఈ దేశం బాగుపడింది, ఈ రాష్ట్రం బాగుపడింది. అంతే. లేదంటే వాడంత ధైర్యంగా నిజంగా పైకి వెళ్ళగలిగాడంటే ఎట్లా పిచ్చోడవుతాడు? పిచ్చోడైతే కింద అక్కడ దగ్గర రాయి కొట్టుకుని చావాలి వాడు. అన్ని మలుపులు ఉంటాయి, ఆ మలుపుల్లో ఏదో ఒక మలుపు గుద్ది అక్కడ పోవాలి వాడు. ఏ మలుపుకి గుద్దకుండా చక్కగా పైకి వెళ్ళి కూర్చున్నాడంటే వాడు ఎట్లా పిచ్చోడవుతాడు? ఎందుకు చేస్తున్నాం? మన దౌర్భాగ్యం. మళ్ళా ఏమన్నా అవుతుందేమో, ఓట్లు పోతాయేమో, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఆ కులం మొత్తం వ్యతిరేకం అవుతుందేమో, ఈ ఆలోచనతో ఎంతసేపు ఉన్నా కానీ ఎక్కడైతే ఆలోచన నిలిచిపోతుందో ఆ ఆలోచన పర్యవసానమే ఇవాళ ఇది జరుగుతుంది. ఒక అధికారిని మార్చాలంటే అధికారికి ఉన్న కులమో మతమో చూడాల్సి వస్తుంది. ఒక మంచి పోస్టింగ్, ఒక మంచి ఆఫీసర్ వచ్చి పెట్టి వాడితో పని చేపిద్దామంటే ఎస్ వాడు మావాడు కాదు కాబట్టి వాడు ఇంకోటి తీసుకుందాం, వాడు ఇక్కడ ఏమి నాశనమైన ఆ పర్యవసానం మీద ఇవాళ గొడవ పడిపోయిన కారణము. ఎందుకు పడిపోతుంది? లేకపోతే ఏమైపోతుందన్న? ఇంత టెక్నాలజీలో కూడా నేను అదే మాట్లాడుతున్నా. ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఒక్క రోజులోనే ఎస్ మొత్తం కూడా ఇదివరకే ఒక స్లాబ్ వేస్తే 30 రోజులు ఉంచేవాడు, ఇవాళ అంత అవసరం లేదు, 2 రోజులకే తీసేస్తామన్న టెక్నాలజీ వచ్చినప్పుడు గోడ కడితే 2 రోజులకు ఎందుకు పడిపోతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఆ తప్పు జరిగిన ఎందుకు రక్షించాలి మనం?
ఎస్ అసలు 72 గంటల అన్నా నేను అంటాను కదా, అసలు 72 గంటలు ఎందుకు అసలు ఎస్ ఇమీడియట్ గా ఈవోను కానీ ఆ కాంట్రాక్టర్ కానీ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టలేదు, ఎందుకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టలేకపోతున్నాం మనం? ఇవన్నిటి ఒకసారి ఆలోచించుకుంటే రైట్ అండి. ఎనీహౌ థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు, అలాగే శ్రీరామరెడ్డి గారు, వెంకటగురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, 72 గంటల లోపల ప్రభుత్వం దీని మీద తక్షణ 72 గంటల లోపల చర్యలు తీసుకుంటుంది. అలాగే కమిషన్ కూడా వేసింది. కాబట్టి లెట్ us hope so. ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇక్కడ శంకించాల్సిన అవసరం లేదు. బట్ దీనికి ఈ ఘోరానికి ఈ తప్పిదానికి పాల్పడిన వారు, ఇది ఖచ్చితంగా ఘోరమే, పాల్పడ్డారే, వాళ్ళు చేయటం వల్లే ఈరోజు ఆ గోడకూలి ఇంతమంది చనిపోవటం. దీనికి సంబంధించిన నిజానిజాలు ఎలాగూ బయటకు వస్తాయి. పనిలో పనిగా ఏంటంటే వెంకటేశ్వర గారు, వెంకటగురుమూర్తి గారు కూడా తిరుపతి వెళ్తానంటున్నారు. అంజాద్ ఖాన్ గారి నివాసానికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఉన్న సంబంధాలు ఏంటో కూడా తెలుసుకొని బయట ప్రపంచానికి తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన